కొత్త వాళ్ళ కోసం నా పేరు క్రాంతి. ఆఫీస్ కొంచెం సారీ. పాత కొత్త వాళ్ళ కోసం నా పేరు క్రాంతి. నేను ఒక బేల్దారి మేస్త్రిని. జస్ట్ చిన్న నా జర్నీ కొంచెం చెప్పేసి వెస్టేజ్కి వచ్చేస్తాను. నేను ఒక బేల్దార్ పని చేస్తూ చిన్నప్పుడు చాలా 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 పేద కుటుంబం మాది. మా అమ్మ మా నాన్న మట్టి పని కూలికి వెళ్తే చెరి 5 రూపాయలు 10 రూపాయలు మాత్రమే వచ్చే రోజుల్లో చాలా అంటే చాలా పేద కుటుంబం అనుభవించి చాలా బాధలు పడి ఉదయం 5ంటికి మా అమ్మోళ్ళు ఇక్కడే మా కందుకూరు పక్కన పలుకూరు ఎర్రగొలక తవ్వి ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పోసి వస్తే 5 రూపాయలు మాత్రమే కూలి వచ్చేది. ఇద్దరు చేరి 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం అంత త్యాగం చేసి అంత కష్టం చేశారు. లీడర్స్ గమనించండి. అంత పేద కుటుంబం నుంచి వచ్చి నాకు కొంచెం ఒక వచ్చిన తర్వాత ఈ పేద కుటుంబం నుంచి కొంచెం బయటికి రావాలని చెప్పి నేను ఆలోచన చేసి నేను చదివిచ్చే స్తోమత మా అమ్మ దగ్గర లేదు. చదువుకోవాలని నాకు లేదు ముందు అసల. ఎందుకంటే మా చాలా పేద కుటుంబం. ఇప్పట్లో చదివిచ్చే స్తోమత వాళ్ళ దగ్గర లేదు. నేను చదువుకోవాలన్నా ఇబ్బందికరంగా ఉంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే మైండ్ సెట్ అప్పట్లోనే చిన్నప్పుడే నేను కొంచెం లాస్ట్ పుట్టాను. మా అమ్మకి కొంచెం తెలివి కల్లోడిని అంతే జస్ట్. మా అమ్మకున్న తెలివి కొద్దిగా ఇచ్చింది నాకు. పెద్ద తెలివి కల్లోడిని ఏం కాదు. కొంచెం తెలివి కల్లోడిని. దాని నుంచి ఆలోచన చేసి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక మైండ్ సెట్ తోటి మా మేనమామయ్య దగ్గరికే బయలుదేరి పనికెళ్ళాను. ఒక 2, 3 సంవత్సరాలు ఒకే ఇంజినీర్ దగ్గర సార్ మాది ఇలాంటి పేద కుటుంబం. కట్టికే పేదోళ్ళం మేము. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా అమ్మ, మా నాన్న మట్టి పనికెళ్ళి 10 రూపాయలు మాత్రమే సంపాదించుకుంటున్నారు. ఆ ఇబ్బంది నుంచి బయటికి రావాలి అంటే మీలాంటి గొప్పోళ్ళు మాకేదో నేర్పించాలి అని బాధే పడి నాకు పని నేర్పించాలి సార్ మీరు అని నేను ఆయన దగ్గర బాధపడినప్పుడు ఆయనకి పిల్లలు లేరు. సార్ నన్ను దత్తత అడిగాడు మా అమ్మ, మా నాన్నని కాల్ చేసి. క్రాంతిని నేను దత్తత తీసుకుంటాను. సార్‌కి ఆ రోజుల్లో గవర్నమెంట్ ఇంజినీర్ సారు ధనంజయ్ గారని చిత్తూరు జిల్లా సార్‌ది. సారు మా అమ్మ, మా నాన్న అడిగినప్పుడు సార్ మా అమ్మ ఇవ్వననింది. నాకు చాలా ఈళ్ళందరికంటే తెలివి కల్లోడు వాడొక్కడే వాడిని నేను ఇవ్వను అని చెప్పి మా అమ్మ అనటం జరిగింది. అయినా కానీ సార్ నాకు కొంచెం పట్టుబట్టి సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి వర్క్ మొత్తం 5 మంత్స్ అప్పుడే 2, 3 సంవత్సరాలు నాకు బాగా వర్క్ నేర్పాడు. లీడర్స్ కొలతలు, ఎలివేషన్స్ ఎట్లా చేయాలి వర్క్ మొత్తం నేను సిస్టమ్‌లో కూర్చొని నేర్చుకున్నా. అందరూ ఏం చేస్తారంటే ఒక మేస్త్రి దగ్గర అందించేటప్పుడు నేర్చుకుంటారు 5 మంత్స్‌గా. నేనేం చేశాను, నేను ఆల్రెడీ ఇంజినీర్ దగ్గర కూర్చొని నేర్చుకున్నా. ఇంకా నేను టాపీ తీసుకోవడానికి నాకు పెద్ద ఇబ్బందేం లేదు. నాకు అలవాటయిపోయింది. ఇంకా సార్ చెప్పిన దాని ప్రకారం ఒక చదువు నేర్చుకున్నా గురువుగారి దగ్గర కూర్చొని. నేర్చుకొని టాపీ తీసుకోవడం జరిగింది. లీడర్స్ చాలా 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 మామూలు కష్టం చేయలే నేను అసల. జీవితంలో పడగొని కష్టాలు మొత్తం ఈ 38 సంవత్సరాల లోపలే పడ్డా. 38 సంవత్సరాలు లీడర్స్ నాకు. ఈ 38 సంవత్సరాలేనే కటిక పేదం అనుభవించాను. చాలా బాధలు పడ్డాను. గత 5, 6 ఏళ్ల నుంచి ఒక 10, 12 ఏళ్ల నుంచి నేను కాంట్రాక్ట్‌గా చేయటం జరుగుతుంది. 10, 12 ఏళ్ల నుంచి ఎంత చేసినా ముందుకు పోలేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. జస్ట్ ఒక 6 సంవత్సరాలు లైఫ్ టర్న్ అయింది. 6 సంవత్సరాలు. సంవత్సరానికొచ్చి 20-15 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఇట్లా మనం చేసుకుంటా ముందుకెళ్తుంటే ఈరోజు మంచి ఇల్లు కొన్నాను. మా మేడంకి బాగా హ్యాపీగా ఉండేలాగా బంగారం కొనించాను. రీసెంట్‌గా డిసెంబర్‌లో శబరిమల పోవటం కోసం మాత్రమే కారు కొన్నాను. చూడండి చాలా పేద కుటుంబం. తినటానికి ఒక పూటకి ఎవరికన్నా తెచ్చుకొని తినే స్తోమత అట్లా ఉన్న ఆ కుటుంబం నుంచొచ్చి ఇంత బాగా చేశానంటే జస్ట్ నా ఒక్కడి ఆలోచన మాత్రమే. నాకంటే ముందు ఎవరు మా వాళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేరు. ధనవంతులు గూడా ఎవరు లేరు. నేనిక్కడి నుంచి మార్చాలి.
నా తర్వాత పేదోడు ఉండకూడదు అని చెప్పి నేను ఒక్కడినే డిసైడ్ అయ్యా. కొంచెం చిన్నగా ఉన్న టైంలో పర్లేదు బాగుంది, నా లైఫ్ మంచిగానే లీడ్ చేస్తున్నాను. 5వ నెల స్టార్టింగ్‌లో 1 తారీఖో, 2 తారీఖు మేబీ నాకు ఐడియా లేదు. ప్రసాద్ సార్ నాకు హోమ్ మీటింగ్ చెప్పడం జరిగింది మన కందుకూరు డీఎల్‌సీపీలో. సార్ చెప్పినప్పుడు మొత్తం విన్నా నేను. నాకిక్కడ బాగానే ఉంది గదా! బయట 1,00,000, 1,50,000, 2,00,000 గూడా వస్తున్నాయి. నాకెందుకు అది అనుకున్నా నేను. అనుకోని జూమ్‌కైతే జాయిన్ చేయండి సార్. జూమ్ వింటాను. ఐడీ ఏయటానికైతే ఆధార్ లేదు అని చెప్పి ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆధార్ నా జేబులోనే ఉంటది. పాన్ కార్డ్ ఉంటది. ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంటది. ఎందుకంటే మేము ఎక్కువ జర్నీ చేస్తుంటాం. నా పనికి, నేను చేసే పనికి ఖచ్చితంగా నేను జర్నీ చేయాల్సిందే. నేను బిల్డింగ్‌లో వర్కులు చేసుకుంటా ఉంటా కాబట్టి నెల్లూరు, కావలి, ఒంగోలు, కందుకూరు ఇట్లా 4 ఊర్లు తిరిగి వర్కులు చేయించుకుంటా ఇట్లా జరుగుతుంది. బాగా జరుగుతుంది. జరుగుతుందని ఏం లేదు. బాగా జరుగుతుంది. కానీ బయట మనం ఏ పని చేసినా, మనం ఉన్నన్ని రోజులు, మనం చేసినన్ని రోజులు మాత్రమే డబ్బులొస్తాయి. రూ. 1,00,00,000 సంపాదించినా, నేనున్నన్ని రోజులు, నేను చేసినన్ని రోజులు, నేను ఉంటేనే నా వర్కర్లు పని జేస్తారు. నేను లేకపోతే ఒక్కళ్ళు గూడా పని జేయరు. గమనించండి. మా మేడం నేను జేసే పని అస్సలు చేయించదు. చేయించలేదు గూడా. ఎందుకంటే నా దగ్గరున్న స్కిల్స్ వాళ్ళ దగ్గరుండవు. ఇట్లా గమనించండి సార్. నేనసలు వెస్టేజ్‌లోకి రావటం కారణం ఏంటంటే, అందరూ డబ్బుల కోసం వచ్చారు. అందరూ ఆరోగ్యం కోసం వచ్చారు. చాలా మంది సారీ సార్. చాలా మంది ఇట్లా రకరకాలుగా వెస్టేజ్‌లోకి రావటం జరిగింది. నేను మాత్రం మా అప్‌లైనర్ కోసం మాత్రమే ఐడీ తీసుకున్నా. మా అప్‌లైనర్ కోసం ఐడీ తీసుకొని, సరే మళ్ళీ వద్దాం అని జెప్పి నేను గమ్ముగా అయిపోయాను. నాకు తెలియకుండా మలికాన్ సారు ఒక రైస్ బ్రాండ్ ఆయిలు, అలోవెరా తెచ్చి మా మేడంకి ఇయటం జరిగింది. మా మేడం చిన్నగా వంట స్టార్ట్ జేసింది. నాకు కొంచెం గ్యాస్ ట్రబులు ఎక్కువగా ఉండేది. 16 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది నాకు. డైజెషన్ ప్రాబ్లమ్ గూడా కొంచెం ఉండేది నాకు. ఉండటం వల్ల మేడం ఈ వంట నూనె మొదలుపెట్టాక నాకు డైజెషన్ చాలా బావుంది. చాలా బావుందని చెప్పి నేను మా మేడంతో అడగటం జరిగింది. "ఏంది మేడం కొంచెం ఏందో నాకు కడుపులో తేడాగా ఉంది. బావుందిప్పుడు. అంతకు ముందు కంటే మెరుగ్గా ఉంది. ఏం జేస్తున్నావు?" అని అడిగా. "ఆ! నువ్వు లేవు సార్ ఇదేదో ఆయిల్ డబ్బా ఇచ్చెళ్ళాడు. ఇగో అలోవెరా ఇచ్చాడు. ఇయి గూడా అంట మింగు గ్యాస్ ట్రబుల్ తగ్గిద్ది." "వద్దులే మేడం పిచ్చి పిచ్చియన్ని తెత్తావు. నీకేం పని లేదు నీకు" అని చెప్పి నేను మా మేడంని అరిసి సైట్‌లోకెళ్ళాను. ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి ఇంక నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఎక్కువ అవ్వటం వల్ల, "మేడం అదేదో ఉందన్నావు గదా! హాస్పిటల్ బోయేదెందుకు అదొకటివ్వండి. చూద్దాం ట్రై జేద్దాం." ఎలా మింగాలో తెలీదు. ఏం జేయాలో తెలీదు. కానీ అన్నం తినక ముందే ఒక క్యాప్సూల్ యేసుకొని అలోవెరా అన్నం తినటం జరిగింది. కొంచెం ఉదయం ఒక గంట, గంటన్నర కల్లా కొంచెం ఫ్రీ అయింది. ఉదయం కల్లా ఇంకా బావుంది. ఆ ఉదయం గూడా యేసా. మరుసటి రోజు 10, 15 రోజులు కంటిన్యూషన్‌గా నేను గ్యాస్ ట్రబుల్ క్యాప్సూల్స్ యేసుకోవడం జరిగింది. యేసుకున్నాక చాలా, చాలా, చాలా బావుంది. చాలా బావుంటం జరిగిన తర్వాత ఎంటనే వంట నూనె అయిపోయింది మాకు. ఎలా జేయాలి? ఐడీ లేదు. ఐడీ లేదు గాబట్టి మళ్ళీ అప్లైనర్‌కి కాల్ జేయాలి. అంటే ఇన్ని రోజులు నేను ఫోన్ ఎత్తలేదు గదా! ఇప్పుడు నా ఫోన్ ఎత్తుతాడా లేదా? నేను కాల్ జేశాను అప్లైనర్‌కి. మా గురువుగారేంటంటే నేను జేసే బిల్డర్ పనికి కంకర, ఇటుక రాయి మొత్తం సార్ నాకు ట్రాన్స్‌ఫర్ జేస్తుంటాడు. సార్‌కి కాల్ జేశా. సార్ నాకు ఇట్లా వంట నూనె అయిపోయింది. ఎక్కడ చిక్కిద్దో ఒక డబ్బా తెచ్చి పెడతారా అన్నా. ఇది నేను ఇచ్చేది గాదు మహారాజా నువ్వే తెచ్చుకోవాలన్నాడు. ఇదేం సార్ పెద్ద టిష్యూ పెట్టారు నాకు తెలీదు. ఒక్క డబ్బా మా మేడంకివ్వండి తర్వాత రేపు చూద్దాం అన్నా.
కాదు కాదు సార్, నేను వస్తున్నాను మీ ఇంటికి, ఎక్కడున్నావు కూర్చోమన్నాడు. ఇద్దరం సెల్లర్లో కూర్చొని నైట్ 9:40కి ప్రసాద్ సార్ చేత ఐడి వేయించా. అప్పుడే వేయించా. నాకు ఇప్పుడు ఐడి కావాల్సిందే. ఇంత నమ్మనోడిని నేను కూడా, నాకు ఐడి కావాల్సిందే, నేను ఇప్పుడు ప్రోడక్ట్ కొనుక్కోవాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి ఐడి వేయించి, హోమ్ కేర్ ప్రోడక్టు, మా మేడంకి పీసీఓడి ప్రాబ్లం, ధీరజ నరసింహ హాస్పిటల్లో హైదరాబాద్, ఇక్కడ మన ఒంగోలులో మా అన్నయ్య గారు డాక్టర్, ధీరజ నరసింహ హాస్పిటల్లో ప్రకాష్ డాక్టర్ నా బ్రదర్ అయినప్పటికీ కూడా మా ఇద్దరికి, నాకు గ్యాస్ ట్రబుల్, మా మేడంకి 19 సంవత్సరాలు సార్. మా మేడం నా లైఫ్ పార్ట్నర్ గా వచ్చి ఈ 19 సంవత్సరాల నుంచి పీసీఓడి ప్రాబ్లం మా మేడంకి. 20 డేస్కి ఒకసారి మంత్లీ, లేదా 15 డేస్కి ఒకసారి మంత్లీ, అలా టైమింగ్ అనే ఉండదు. ఎట్లా అంటే అట్లా ఉంటది. ఇంకా మంచం మీద పడుకోవటం 5 రోజులు ఇంకా పైకి కూడా లేసే పరిస్థితి కాదు. చాలా అంటే చాలా బాగా బాధపడేది. సరే, మనకు జరుగుతుంది కాబట్టి, మనం ఎట్లాగో లీడ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదనే థాట్లో మనం కొంచెం ముందుకెళ్తూ ఇట్లా వెళ్తా ఉన్నాం. దీంట్లోకి వచ్చాక మా మేడం శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, అలోవెరా వాడటం జరిగింది. ఖచ్చితంగా నెల టు నెల గ్యాప్ లేకుండా డేట్ టు డేట్ వస్తుంది. చాలా 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 బాగుంది. మాకిద్దరికి ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం బాగున్న తర్వాత మెయిన్ గమనించండి లీడర్స్, ఒక్కటే మంత్రం ఉంది ఇక్కడ. వెస్టేజ్లో గెలవాలంటే ఒక్కటే మంత్రం. ఇంకా నువ్వు ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 9 టైప్ ఇన్కమ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అప్లైనర్ ఏం చెప్తున్నాడో ఒక గుడ్డిగా వింటాం. చెవిటి కప్పలాగా, ఐ మీన్ లాస్ట్ చెవిటి కప్పలాగా వింటాం నేర్చుకోవాలి. నేనైతే అదే చేశా. మై మెంటర్ సురేష్ సార్ ఏం చెప్తున్నారో అదే తెలుసుకున్నా. అది మాత్రం విన్నా, రెండో వాళ్ళ మాట నేను వినలా. తర్వాత సుమా ప్రసాద్ సారు, మా మా గురువు గారు మల్కాన్ సారు, వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారు అది మాత్రమే వినపడుతుంది నాకు. నేను రెండోది వినిపించుకోలేదు, అసలు వినలేదు కూడా. చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే చేసే పొరపాటు, ఇక్కడ బిజినెస్ రాకో డబ్బులు అవసరం లేకో కాదు. చాలా మంది చేసే మిస్టేక్స్, ఐడి వేస్తే వెంటనే డబ్బులు వస్తాయి. నో, ఇక్కడ ఐడి వేస్తే డబ్బులు రావు. ఐడి వేసి ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది. ఐడి వేసి బిజినెస్ తెలుసుకొని, బిజినెస్ గురించి తెలుసుకొని బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. ఎక్కడైనా గమనించండి లీడర్స్, ఒక పొలం పనికి వెళ్ళాం, గట్టు మీద కూర్చుంటే కూలేవరు, చేలో దిగి కలుపు తీస్తే మాత్రమే డబ్బులు వస్తాయి. చూడండి, నా దగ్గర బేల్దారి మేస్త్రులు 40 మంది 30 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి కూలి చేస్తే మాత్రమే డబ్బులు ఇస్తా వాళ్ళకి. వచ్చి పని చేయాలి. ఇంకా వేరే వేరే రంగాల్లో చాలా మంది పచ్చాకి వెళ్తున్నారు. పచ్చాకి వెళ్ళి గట్టు మీద కూర్చుంటే కూలేవరు, దిగి ఆకు కొట్టాలి, తెచ్చి ఆకు అల్లాలి, బ్యార్నీలో పెట్టాలి. అప్పుడు మాత్రమే 1000 రూపాయలు కూలి ఇస్తున్నారు. ఆ 1000 రూపాయల కూలిలో ఈరోజు 1000 రూపాయలు వచ్చాయి కదా, ఇది చాలు నాకని ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నాం మనం. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నేను 3000 వస్తున్నాయి, ఈ రోజు 4000 వస్తున్నాయి, 5000 వస్తున్నాయి, 6000 వస్తున్నాయి, ఇట్లా లెక్కేసుకుంటూ నెలకు ఒక్క నెలకు వచ్చి 1,50,000, 1,50,000, 70,000, 80,000 ఇట్లా లెక్కేసుకుంటూనే ఉన్నాను. కానీ నాకు మైసూర్ వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా బ్రెయిన్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనకేమీ నేర్పించలేదు, జస్ట్ కానీ భూమి మీద వేసారు అంతే, ఇంకేం చేయలే. భోజనం ఎలా తినాలో నేర్పించాడు, పని ఎలా చేసుకోవాలో నేర్పించారు. చూడండి ఫ్రెండ్స్, లీడర్స్, మా తాత అరకుదోలేడు, మా నాన్న కూడా ఇంచుమించుగా అదే పని చేశాడు. నేను కూడా వాళ్ళలాగే కాకుండా కొంచెం డిఫరెంట్ గా, నేను నా కింద కొంతమంది వర్కర్లుగా డిజైన్ చేసుకున్నా. నా పిల్లలు నాలాగా కూడా కాకుండా మంచి స్థాయిలోకి వెళ్ళాలి, పేదోళ్ళు కాకూడదు అని చెప్పి నేను ఒక్కనే డిసైడ్ అయితే ఈరోజు నా పిల్లలు 60 లక్షల ఆస్తి మంతులు అయ్యారు. నేను ఒక్కనే డిసైడ్ చేశా. 9 లక్షల బాకీతో మా అమ్మ నాకు ఏరుకొండ పెట్టించింది. మా మేడం, నేను
ఒక్క నెల రోజులు ఏడిసి పడుకున్నాం. నెల తర్వాత, మేడం నేను నీకెందుకు ఏదో ఒకటి సాధిస్తా. ఇయన్నీ పెద్ద విషయమేం గాదు మనకి. 9,00,000 అనంగా 9 నెలల్లోనే తీరుస్తానని చెప్పి మా మేడంకి. ఉమ్మడి కుటుంబంలో వాడుకొని బయటికి నెట్టేశారు నన్ను. చాలా మందికి అట్లే జరుగుతుంటాయి. అన్నదమ్ములంటే అట్లనే జరుగుతుంటాయి. అక్కడ నేను చేసినన్ని రోజులు హ్యాండ్ పవర్ అంటే నేనే జేయాలి, నేనే ఉండాలి, నాతో ముడిపడి ఉంది ఆ పని. హ్యాండ్ పవర్‌తో మాత్రమే పని జేస్తున్నా. నేను లేనప్పుడు ఒక్క రూపాయి రాదు. అసలు నేను మెయిన్ వెస్టేజ్‌కి ఎందుకొచ్చానో దాని గురించి చెప్తాను మీకు. కరోనాలో మా ఫ్రెండ్ ఒకడు, బెస్ట్ ఫ్రెండ్ నాకు వాడు. చాలా చాలా బెస్ట్. వాడొచ్చేసి నాకు కరోనా వచ్చింది. నేను ఇంట్లో ఉన్నాను. చెప్తే క్వారంటైన్‌కి తీసుకెళ్ళి ఏత్తారు. అక్కడ నేను కొంచెం ఇబ్బంది పడాలి అని చెప్పి నేను చెప్పకుండా ఇంట్లోనే ఉన్నా. ఎందుకంటే చెప్పంది, నాకు చాలా కోపం ఎక్కువ. ఇగో ఎక్కువ. అసలు వీళ్ళ దగ్గర నేనెందుకు నుంచోవాలి? ఇక్కడ ఎందుకుండాలి నేను? ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? అట్లాంటి మైండ్ సెట్ నాది. ఎంఎస్ఆర్ గురువు గారు మాటలు విని, ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గర సార్ నడిచే నడవడిక, సార్ విధానం నాకు చాలా అంటే చాలా మనసుకు హత్తుకుంది. గురువుగారిలాగా మనం ఎందుకు ఉండకూడదు? గురువుగారిలాగా మనం ఎందుకు చేయకూడదు? మనందరం ఎక్కడ మీటింగ్‌లకెళ్ళినా బ్యాగులు పెడతన్నాం, కర్చీఫ్‌లేత్తన్నాం, బాటిల్స్ పెడతన్నాం. గురువుగారు మనందరి తర్వాత లాస్ట్‌లో వచ్చినా గూడా సారీ లీడర్స్. ఎక్కడంటే అక్కడే కింద మన మధ్య వచ్చి కూర్చుంటున్నాడు. నేను అది మాత్రమే గమనించా. అది మాత్రమే గమనించి బలవంతంగా ఇదంతా గమనించిన తర్వాత నన్ను నేను కొంచెం మార్చుకున్నా బలవంతంగా. మార్చుకొని ముందుకెళ్ళే క్రమంలో మైసూర్ ట్రిప్ ఖచ్చితంగా 5% మైసూర్ ట్రిప్‌కి ఎళ్ళాల్సొచ్చింది. ఎళ్ళాల్సొచ్చింది గాదు, బలవంతంగా తీసుకెళ్లారు. మాధవ నాయుడు గారు నిన్నడిగారు అనేసరికి మాధవ నాయుడు సారే నన్నడిగాడంటే, ఎంఎస్ఆర్ దాకా మన పేరెళ్ళింది. ఇది మామూలు విషయం గాదని చెప్పి నేను ఆలోచన జేసి 30 మంది వర్కర్‌లను వదిలిపెట్టి కందుకూరొచ్చాను. కోటరెడ్డి హాస్పిటల్ దగ్గర అక్కడ సారోళ్ళు కారులో ఉన్నారు. సురేష్ సారు, మాధవనాయుడు సారు, ప్రసాద్ సారు, మా మల్లికార్జున సారు నలుగురున్నారు. నన్ను తీసుకొచ్చి మాధవనాయుడు సార్‌కి అప్పజెప్పారు. క్రాంతి సార్ అసలు నేను రియల్ ఎస్టేట్ జేస్తాను. ఇట్లా అట్లా మొత్తం సార్ జర్నీ నాతో ఒక్క 2 మినిట్స్‌లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వెస్టేజ్‌కి డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి చేస్తున్నాను. 1,00,000 చిల్లర నా చెక్ అన్నాడు. 3 జనరేషన్ ప్లాన్ అప్పటిదాకా నాకు ఐడియా లేదు. సార్ చెప్పిందాకా. చెప్పాడు. బ్రెయిన్ ఓపెన్ అయింది. ఎంటనే మైసూర్‌కి అప్పుడే ఆధార్ కార్డ్ ఇచ్చేసాను. 3,000 డబ్బులు సార్ నా దగ్గర డబ్బులు లేవని జెప్పా. 3,000 ఇయమంటే. ఎందుకంటే నేను ఎట్లైనా ఎగ్గొట్టాలని గదా ఉంది. ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలి. డబ్బులు లేకపోలా నేను. డబ్బులున్నయి నా దగ్గర. ఎగ్గొట్టాలనే థాట్‌లోనే ఉన్నా నేను. మైసూరెళ్ళాక ఫస్ట్ రోజు సెషన్ మొత్తం మైండ్‌కెక్కింది నాకు. రెండో రోజు 5కే లేసి 5కే రెడీ అయ్యి వచ్చి కూర్చొనున్నా. చాలా బాగా నాకింక మొత్తం బిజినెస్ అంతా అర్థమైంది. అప్పుడు మైక్ తీసుకొని నేను మాట్లాడటం జరిగింది. నా వీడియో దినేష్ సార్ దగ్గర ఉందో లేదో చూడండి లాస్ట్‌లో పెడతాను. నేను మైసూర్‌లో 5%లో లేసి బిజినెస్ తెలీదు. ఏం తెలీదు నాకు. లేసి మైక్ తీసుకోవటం, మాట్లాడటం జరిగిందక్కడ. 400 చిల్లర మంది ఎంతో ఉన్నారు. మేబీ నాకంత ఐడియా లేదు. ఫస్ట్ టైమ్ గాబట్టి. ఆ జనాల్లో మాట్లాడటం జరిగింది నేను. ఇంతమందిలో మైక్ మనకిచ్చారంటే, సురేష్ సార్ నా సాయి ఊరక జస్ట్ అట్ట చూసాడంతే. లేయమని గూడా చెప్పలా నాకు. నేను లేసి మాట్లాడా. బిజినెస్ అప్పుడు అర్థమైంది. ఇందుకు గదా మనం మైసూర్ రమ్మందందరూ. ఇదే మైసూర్ రాకుండుంటే, నేను ఈ విషయాలు తెలుసుకోను గదా! చాలా ఇబ్బందులు పడేవాడిని. అప్పుడింక ఇంటికి రిటర్నొచ్చిన తర్వాత కష్టంగా మైసూరెళ్ళినోడిని చాలా ఇష్టంగా వెస్టేజ్ జేశా. ఇష్టంగా జేసి బ్యాగ్ సర్దుకొని ప్రతిరోజు 5కే మా మేడం నన్ను
4:40కి 4:30కి లేవగొట్టి 4:30 కల్లా రెడీ చేసి బ్యాగ్ తీసి బయట పెట్టిద్ది. నేను కూడా ఆ లోపల స్నానం గీనం చేసి రెడీ అయిపోయి 5కే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా. చూడండి లీడర్స్, ఈ రోజు కూడా ఆల్రెడీ నేను రెడీ అయ్యే కూర్చొని ఉన్నా, డ్రెస్ కోడ్లోనే ఉన్నా. దినేష్ సార్, దినేష్ సార్, గుడ్ మార్నింగ్ క్రాంతి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. స్లోగా ఉందా, బాగుందా? సూపర్ గా ఉంది సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, కొంచెం వీడియో ఆన్ అవ్వట్లేదే. వీడియో ఆన్ అవ్వట్లేదా? ఒక్క మినిట్, అంటే నేను ఆల్రెడీ రెడీ అయి ఉన్నా, డ్రెస్ కోడ్లోనే ఉన్నా. ఓకే ప్లీజ్. హోమ్ మీటింగ్ వస్తుంది సార్. 3. చూడండి లీడర్స్, నేను చేసే పని కంటే చాలా బాగుందని చెప్పి నేను వెస్టేజ్కి రావటం జరిగింది. చూడండి, ఆల్రెడీ డ్రెస్ కోడ్లోనే ఉన్నా, రెడీ అయిపోయా, స్నానం చేసా, మొత్తం రెడీ అయిపోయింది. ఇదిగో మా మేడం, నేను బయటికి వెళ్తుంటే ఆల్రెడీ ఇదిగో ప్లాస్కో రెడీ చేసింది. నాకు టీ మాత్రం 100% టీ కావాల్సిందే. ఎందుకంటే నేను చేసే పనిలో నాకు ఎక్కువగా, నాకు మైండ్ కొంచెం స్ట్రెస్ వచ్చినప్పుడల్లా టీ తాగుతా నేను ఎక్కువగా. ఇక్కడ నేను అక్కడ 1,50,000 2 లక్షలు సంపాదించిన అక్కడ నాకు గౌరవం లేదు. మన వెస్టేజ్లో చాలా గౌరవం. కలర్తో పని లేదు, కులంతో పని లేదు, హైట్తో పని లేదు, ఏం అవసరం లేదు లీడర్స్. చూడండి ఎంత రెస్పెక్ట్. ఈరోజు క్రాంతి సార్ అంటే మన 2 గ్రూపుల్లో, దినేష్ సార్ టీంలో కావచ్చు, మన ప్రసాద్ సార్ టీంలో కావచ్చు, ఆనంద్ సార్ వాళ్ళ టీంలో కావచ్చు, ప్రతి ఒక్క టీంలో క్రాంతి సార్ తెలియనోళ్ళు లేరు. చూడండి ఒకసారి ఎందుకు వచ్చింది ఆ నేమ్. మనం కష్టపడి వర్క్ చేయటంలో, మన వర్క్ నచ్చితే అవతలోళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఎక్కడ ఒక 8-9 కోట్ల వర్క్ మాచారం దగ్గర, గుళ్ళపాలెం వెళ్ళటానికి మాచారంకి మధ్యలో ఒక బ్రిడ్జి పోసాను. ఖచ్చితంగా 9 నెలలు ఆ వర్క్ చేశాను నేను. 1.5 సంవత్సరం చేశా ఆ వర్క్. కింద నుంచి మట్టిలో నుంచి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి బ్రిడ్జి లెవెల్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేని పిలిచారు, నన్ను పిలిచారు, ఇంజనీర్ గారిని పిలిచారు, చాలా మంది లీడర్స్ కూడా వచ్చారు అక్కడికి. ఇంత కూడా రెస్పెక్ట్ ఇలా నాకు. ఒక్క జస్ట్ రెస్పెక్ట్, అసలు కట్టిన మేస్త్రి ఎవరు కూడా నేను అడగల. చూడండి ఇక్కడ మనకి ఎంత బాగా రెస్పెక్ట్ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు అడగటంలా, ఏం అడగట్లా. నిన్ను అడగకపోయినా సార్ మేడం, సార్ మేడం, ఎంత రెస్పెక్ట్ ఉంది చూడండి లీడర్స్. ఎక్కడ పని చేయాలో మనం నేర్చుకోవట్లా. ఎక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి మనం. ఎందుకంటే నేను చేసే పని మీద ఇది చాలా చాలా బెటర్గా ఉంది. 3 జనరేషన్ ప్లాన్ మెయిన్ నాకు ఇంపార్టెంట్ గా నచ్చింది. దానికంటే ముందుగా నాకు ఇంకా అక్కడ నేను హ్యాండ్ పవర్ తో పనిచేస్తున్నాను, ఇక్కడ మ్యాన్ పవర్ తో పనిచేస్తున్నా. నేను ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చే రంగానికి వచ్చా నేను. చూడండి నేను ఎల్ఐసి కూడా నమ్మను, అంత దారుణమైన పరిస్థితి నుంచి నేను. చూడండి లేదా ఒక్కసారి గమనించండి, ఎల్ఐసి కట్టమంటే ఎవరు కట్టలా, కరెంటు బిల్ కట్టమంటేనే కట్టలా, బ్యాంక్ అకౌంట్ తీసుకోమంటే ఎవరు తీసుకోవాలా. ఈరోజు మన డబ్బులు బ్యాంకులో వేసి కీలో నుంచొని తెచ్చుకుంటున్నాం. కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళి లైన్లో నుంచొని కరెంటు బిల్లు కట్టొస్తున్నాం. ఈరోజు ఎల్ఐసి అడ్వైజర్ని ఇంటికి పిలుచుకొని ఎల్ఐసి కడతాం. మనకై మనం ఏమీ చేయాలి, అది నెట్వర్కే. అది కూడా మనల్ని అలా కట్టించేలాగా, మనం అట్టా వెళ్ళేలాగా తయారు చేశారు మనల్ని. ఇదంతా యాడ్ ప్రభావం. యాడ్. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే టీవీలో యాడ్ ఏదొస్తే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. చూడండి మా అమ్మమ్మ 12 మందిని సంతానం కనింది. 12 మందిని కానీ కూడా 94 సంవత్సరాలు బతికింది. చాలా గట్టి తిండి తినింది. ఒకసారి గమనించండి, మనం తినే ఫుడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచిది కాదు. తెల్ల రైస్, నేను చిన్నప్పుడు బ్రౌన్ రైస్ తిన్నా కొద్ది రోజులు. బ్రౌన్ రైస్ మాకు చేలో పండేది.
ఒక సింగిల్ పాలిష్ వేసుకొచ్చి మా తాతయ్య తెచ్చి పెట్టేవాడు. ఆ బియ్యం తిన్నాం. తర్వాత కొంచెం మనకు తెలిసి కొంచెం తెలిసి వచ్చేటప్పటికి ఇంకా పాలిష్ మీద పాలిష్ వేసి తెల్లగా ఉండాలి, వైట్ రైస్ కావాలి. వైట్ రైస్ తిని రోగాలకు ఒక్కొక్కటి కొనుక్కొచ్చుకున్నాం. చూడండి, బీపీ, థైరాయిడ్, షుగరు, పీసీఓడి ప్రాబ్లం ప్రతి ఒక్కటి కూడా మనం తినే ఫుడ్ నుంచే వెళ్తుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కాలం మారింది. కాలం ఏమీ మారలా. కాలం అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 గంటలే. కాలం ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కదల్లా. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నాం? అప్లైనర్ మన కోసం బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు. మనం ఏం చేయాలి? ఇది అప్లైనర్ బిజినెస్ కాదు. ఎవరికి వాళ్ళే ఐడి తీసుకుంటే నువ్వు కంపెనీతో టైఅప్ అయ్యావు. అప్లైనర్ కోసం జాయిన్ అవ్వాలా. నాకు వచ్చిన థాటు, నేను అప్లైనర్ కోసం బలవంతంగా జాయిన్ అయ్యా. నాకు తర్వాత బిజినెస్ నేను జాయిన్ అయిన 1 డే నుంచి ఈ రోజు దాకా జూమ్కి ఒక్క రోజు కూడా మిస్ అవ్వాల. 1 గంట రేత్రికి కూడా ఇంటికి వచ్చాం, హోమ్ మీటింగ్ చేసి 12:30కి వచ్చా ఇంటికి. అయినా ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వలేదు. 4:40కి లేచి రెడీ అయ్యి మీటింగ్, జూమ్ మీటింగ్ అయిపోయాక ఇంకా మళ్ళీ నా లీడర్స్ మొత్తంతో డైలీ ఒకసారి ప్రతి ఒక్కళ్ళతో, వీళ్ళు లీడరు అనుకున్న వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడి ఏం చేస్తున్నారు, ఈరోజు ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, బాగున్నారా. ఫస్ట్ మన మాట తీరు మార్చుకోవాలా, మన డ్రెస్ కోడ్ మార్చుకోవాలా. మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్లో మనం జుట్టు పెంచేసి రింగులు పెట్టేసి ఆ ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళటం. నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొంచెం డ్రెస్ కోడ్ మార్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా 210 మంది ఉన్నారు. 210 మంది నాకంటే తెలివి కల్లోళ్ళు ఉన్నారు, నాకంటే టాలెంటెడ్ ఉన్నారు, నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, అన్నిట్లో నాకంటే ఎక్కువైన వాళ్ళు కూడా ఉన్నారు, టాలెంటెడ్ కూడా ఉన్నారు. కానీ జస్ట్ మనం చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా ఇక్కడ ఏం చెప్తున్నాడు, గెలిచినోడు వెంట వెళ్తే గెలుపు వచ్చిద్ది, తెలివి కల్లోడు అంటే వెళ్తే తెలివి కల్లా మాటలు వస్తాయి, తిక్కలోడు అంటే వెళ్తే తిక్కల మాటలుగానే మాట్లాడి తిక్కలుగా అయిపోతాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి, నేను జాయిన్ అయిన కొత్త వాళ్ళనే చాలా మందికి చెప్పా, ఎవరు రాలా. నాకు కూడా రాకపోతే నేను అసలు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని నేను రాలే. అసలు నేను ఎలా అయినా గెలవగలను అనే ఒక ధైర్యంతో వచ్చా. ఎవరు వచ్చినా రాకపోయినా మీటింగ్కి వెళ్ళా, ఎవరు వచ్చినా రాకపోయినా హోమ్ మీటింగ్కి వెళ్ళా. నా అప్లైనర్తో నేను అప్లైనర్తో 1-2 మీటింగ్లు ఇప్పించుకున్నాను, ప్రసాద్ సార్తో 1-2 ఇప్పించుకున్నాను. జస్ట్ సురేష్ సార్ తోటి మనం మైసూర్ వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో ఆయన చెప్పిన మాటలు రికార్డింగ్ చేసుకొని విన్నా. నేను సురేష్ సార్ని ఈ రోజు కూడా, సార్ నాకు ఇది ఈ కంప్లైంట్ ఉంది, మీరు తీర్చాలి, ఇదిగో వీళ్ళు మైసూర్ రావట్లేదు, మీరు ఒకసారి మాట్లాడండి, ఒక్కసారి కూడా మాట్లాడించాల. నా తెలివితోటి నేను ఎలా మైసూర్ తీసుకెళ్ళాలి వీళ్ళందరినీ, నేను ఎలా వెళ్ళాను అలాగే చేశాను. అందరికీ నైట్ కాన్ఫిడెన్స్ కాల్ కలుపుకొని నా గ్రూప్ వరకు, నా టీంలో ఎంతమంది అయితే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో కాన్ఫిడెన్స్ కాల్ మాట్లాడి మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా ఇక్కడే ఆగిపోతారు, నాతో ఒక్కసారి మైసూరు రండి, మీకు అక్కడ సెషన్ బాగలేకపోయినా, మీకు అక్కడ అర్థం కాకపోయినా, ఈ బిజినెస్ నాకు కరెక్ట్ కాదనిపించిన, ఒక్కొక్కళ్ళు 6,000 ఖర్చు పెడుతున్నారు కదా, 12,000 మీకు ఇచ్చేస్తా, మీ ఐడి క్యాన్సిల్ చేసుకొని మీరు ఎక్కడ పని చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి తీసుకొస్తున్నా. 15 మంది వేసారు సార్. మేడం గుర్తుపెట్టుకోండి, 15 మంది నా టీము మైసూర్ రాబోతున్నారు. నేను బూట్ క్యాంప్ ఒక్కడనే వచ్చాను. నైట్ ఫీవర్ వచ్చింది, అందరు డాన్సులు వేస్తున్నారు, నా దగ్గర ఓపిక లేదు, కుర్చీలో పడుకున్నా. మల్లికాన్ సార్ తీసుకెళ్ళి మా అక్క శోభ అక్క రూమ్ ఇచ్చింది. ఒక అక్క అనొచ్చుకో, తర్వాత మా అమ్మ అనొచ్చు, చాలా అంటే చాలా మాకు టీంలో
నేను ఎక్కడ కనపడినా చాలా రెస్పెక్ట్ ఇచ్చి, తమ్ముడు బాగున్నావా? అసలు ఆ హ్యాపీనెస్ చూడండి. మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని అంత రిసీవ్ చేసుకోరు. తమ్ముడు బాగున్నావా? ఏం చేస్తున్నారు? ఇదే ఒక్కటే జస్ట్ అంతే. ఆనంద్ సార్ కూడా నాకు ఎక్కడ కనిపించిన, సార్ క్రాంతి సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా మీరు లీడ్ చేస్తున్నారు. ఒక్క మాటే లీడర్స్ ఏం లేదు ఇక్కడ. మనమే మన లైఫ్ స్టైల్‌లో మనం మాట్లాడుతాం. మన టీమ్ రాలేదా? ఏయ్! ఏంది జూమ్‌కి రాలేదు? ఏంది? ఏంది మీటింగ్ రావేంది? అది ఒక్కటే మనం మార్చుకోవాలి. లీడర్స్ గమనించండి. మీటింగ్ రాలేదంటే వాళ్ళు ఏదేదో వాళ్ళ రంగాల్లో వాళ్ళుంటారు. మనం కాల్ చేసినప్పుడు, "సార్ మీటింగ్‌కి ఎందుకు రాలేదు? ఈరోజు రాలేకపోతే పర్లేదు. నెక్స్ట్ మీటింగ్‌కి మీరు ఖచ్చితంగా వస్తే చాలా బావుంటది. మీరు రావాలి. మిమ్మల్ని సార్ అడిగాడు ప్రసాద్ సారు, మల్లికాన్ సార్ అడిగాడు, సురేష్ సార్ అడిగాడు." ఇట్లా అప్లైనరు అడిగాడని చెప్పండి. చాలా అంటే చాలా ఆనందపడతాడు. అమ్మ నన్ను ఇంతమంది 2,10,000 తీసుకుని సురేష్ సార్ అడిగాడంటే, అసలు నేనంటే ఏందో వాళ్ళకర్థమైంది అనేలాగా నువ్వు అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మన మాట తీరు, మన లైఫ్ స్టైల్ అక్కడ వేరు. అక్కడ మనం ఏది చేసినా జరిగిద్ది. చాలా మంది నేను గమనించాను లీడర్స్. మన టీమ్‌లోనే, మన కొండేపి టీమ్‌లోనే చాలా మందిని గమనించా. నా టీమ్‌లో గూడా ఫస్టు ఆడోళ్ళు చాలా మంది లీడర్స్ ఏం జేస్తున్నారంటే, "మేయ్ రామే ఆధార్ కార్డ్ తెచ్చుకోమే ఏస్తాను నా కిందేసుకోమే బాగుంటది నా కిందేసుకో." ఏంది నీ కిందేసేది? నీ కిందేసేది నా కిందేసేది కాదు. వండర్‌ఫుల్ బిజినెస్ ఇది. 9 దేశాల్లో ఉందంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ఇది. ఎక్సలెంట్‌గా ఉంది. చాలా అంటే చాలా బావుంది. నేను చేస్తున్నాను. ఒక్క మీటింగ్‌కొచ్చి చూడు. బావుంటే ముందుకెళ్దాం. లేపోతే నేను గూడా మానేద్దాం అనుకుంటున్నా. చెప్పు. మీటింగ్‌కి ఎందుకు రారు? మనం మీటింగ్ పిలిసే విధానంలోనే మిస్ అవుతున్నాం. చాలా మంది అట్లాగే జేస్తున్నారు. "ఏంది మ్యా మీటింగ్ పోదాం రేపా? బాగుంటది కందుకూరులో." అది కాదు. సింగరాకొండలో మీటింగ్ ఉంది. "మేయ్ సింగరాకొండలో మీటింగ్ మ్యా రండి పోదాం." అసలా విధానమే గాదు. మై మెంటర్ సురేష్ సార్ దగ్గర నేను నేర్చుకుంది అదొక్కటే. సార్ ఈ బిజినెస్ చాలా అవసరం నీకు. మేడం నీకు ఈ బిజినెస్ అవసరం. నువ్వు చాలా అంటే చాలా పేద కుటుంబం అడుగుగిస్తున్నావు. చాలా బాధలు పడుతున్నావు. నువ్వు ఈ బిజినెస్‌లోకొస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఈ బిజినెస్ నీకు చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది. అలా మనం వాళ్ళని ఇన్వెస్ట్‌మెంట్ జేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనతోటొస్తారు. చీరాల నుంచి నా టీమ్ మొన్న లీడర్స్ మీటింగ్ మా మేడం ఒక మేడం వస్తే నేనిక్కడ రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి మీటింగ్‌లో ముందు కూర్చోబెట్టుకొని తర్వాత 9 గంటలకి అయిపోయిన తర్వాత బండెక్కించుకొని తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిచ్చేటప్పుడు టికెట్ తీయించి, ఫ్రైడ్ రైస్ చేయించి, ఇట్లా మనం చేసే మర్యాదలు. ఇంటికొచ్చి భోజనం పెట్టే టైం లేదు. 9:30కి ట్రైను. 9 గంటలకి మీటింగ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఆగమేఘాల మీదుగా సింగరాకొండొచ్చి, మేడం టికెట్ తీయిచ్చి, భోజనం తీయిస్తే, ఈరోజు అన్నయ్య కందుకూరొస్తే మా క్రాంతి అన్నయ్య ఉన్నాడు నాకు అనేలాగా మనం అవతలోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకొస్తారు మేడం? ఎందుకొస్తారు సార్? నువ్వు జీతం ఇవ్వటంలా ఎవరికీ. నీ కింద జీతగాళ్ళు ఎవరు లేరు. నువ్వు బెదిరిస్తే బెదిరిబారు. ఇక్కడ మనం ఓన్లీ అందరమే సమానమే. 4,00,000 నువ్వు కింద వాళ్ళు నీ కింద ఉండాలి అంటే వాళ్ళతో సమానంగా ఉండాలి. వాళ్ళతో సమానంగానే ఎళ్ళాలి. 18,00,000 సారే మనతో సమానంగా ఉంటున్నాడు. మనం ఎందుకు మార్చుకోకూడదు? ఇగో తగ్గించుకోవాలి సార్. నాకు మీకంటే చాలా ఇగో ఎక్కువ. అస్సలు చాలా అంటే చాలా ఇగో ఎక్కువ. నాకు ర్యాష్‌గా మాట్లాడేవాడిని. ఈ మాట తీరు కాదు నాదసల. ఇది మొత్తం వెస్టేజ్ ఇచ్చిన పుణ్యం నాకు. నేను చేసే పనిలో "రేయ్! ఏందిరా నువ్వు ఆ రూమ్‌కేసుకో, ఈ రూమ్‌కేసుకో, ఆ బాత్రూమ్ ఏసుకో, అటు పక్క ఇదెత్తు, అదెత్తు, మాలెత్తు, సిమెంట్ ఎత్తు" ఇట్లా వచ్చేది నా మాట తీరు. ఇప్పుడు చూడండి ఇంత సేపు మాట్లాడాను రెస్పెక్ట్ తోటి అది నేర్పించింది మై మెంటర్ సురేష్ సార్. గ్రేట్ లీడర్. ఒక్కటే ఒక్కటి సైదుల్ సార్ మీటింగ్‌కొచ్చాను. సైదుల్ సార్ బుల్లెట్ లాంటి మాటలిన్నాను. నాకు ఆల్రెడీ నేను అంబేద్కర్ అసోసియేషన్‌లో ఒక వైస్ ప్రెసిడెంట్ నేను. ప్రెసిడెంట్‌గా వర్క్ చేశా. మైక్ స్పీచ్ ఉంది నాకు. స్టేజీ ఫీల్డ్ లేదు. ఫీలింగ్ లేదు నాకసల. మాట్లాడగలను. నాకక్కడ ఆల్రెడీ నేను వైసీపీ లీడర్‌ని.
అక్కడ నేను జెండా మోసిన రోజులు ఎవరో గెలుపు కోసం మోసా. ఇక్కడ మన వెస్టేజ్ జెండా మోస్తే మనం గెలవచ్చు. మన కింద కొంతమందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళని కూడా గెలిపించవచ్చు, కొంతమందికి డబ్బులు ఇప్పించవచ్చు అని చెప్పి నేను ఒక్కటే డిసైడ్ చేసుకున్నా. అక్కడ మనం ఎన్ని రోజులు జెండా మోసినా మనకు రెస్పెక్ట్ లేదు, అక్కడ మనం సంపాదించింది కూడా ఏం లేదు. ఇక్కడ వెస్టేజ్ జెండా మోయటం వల్ల మన అందరిమీ డబ్బులు తీసుకుంటున్నాం, మన కింద వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నాం, మన పేద కుటుంబం నుంచి పేద కుటుంబాన్ని యుద్ధం చేస్తున్నాం. గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. రోజుకి 2 సార్లు అంటే ఎంఎస్ఆర్ గారు వీడియో ఏదైనా వచ్చింది అంటే ఎంఎస్ఆర్ గారు వీడియో నా పెన్ డ్రైవ్కి ఎక్కించుకుంటా నేను. చూడండి లీడర్స్, ఎంత పేద కుటుంబం నుంచి వచ్చానో ఈరోజు ఎంత ఉన్నతమైన స్థాయిలో కొంచెం జస్ట్ నాకైతే ఇది చాలు అనేలాగా నేను చేసుకున్నా. కానీ వెస్టేజ్లోకి వచ్చాక ఇది చాలదు, ₹1,00,00,000 పెట్టి కందుకూరులో ఇల్లు కట్టాలి నేను అని డిసైడ్ చేసుకున్నా. అందరూ మైక్ తీసుకొని నేను డిసెంబర్కి 1,00,000 కొడతా, డిసెంబర్కి 1,00,000 కొడతా. నేను డిసెంబర్ కాదు, 10వ నెల 6వ తారీఖు కల్లా 1,00,000, అదే నెలలో 10వ నెలలో నాకు 1,00,000 పడాలి అనేలాగా డిసైడ్ చేసుకొని పనిచేస్తున్నా. మా అమ్మగారు సంవత్సరికం లీడర్స్ ఆ రోజు కొంతమంది అనాథ పిల్లలకి భోజనాలు పెట్టాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. ఎందుకు అంటే అది కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉండి మనల్ని ఇట్లా బతకాలి, ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి నేర్పించారు. వాళ్ళకి తల్లిదండ్రి ఉన్నా కూడా కానీ ఎక్కడో చెత్త కుప్పల్లో అక్కడెక్కడ వేసి వెళ్తే అనాథి పిల్లలుగా ఒక హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా మనం ఏదన్నా సాయం చేయాలి అనే ఒక థాట్ నాకు ఫస్ట్ నుంచి. ఎందుకంటే నేను అంతకంటే దారుణమైన పరిస్థితి నుంచి వచ్చా కాబట్టి, తినటానికి తిండి లేని రోజుల నుంచి వచ్చా కాబట్టి. ఫస్ట్‌లో నాకు స్కూలు అంటే చదువు కొంచెం నేను మన కందుకూరు బీసీ హాస్టల్‌కెళ్ళా. ఫస్ట్‌లో అప్పుడు ఎప్పుడో మేబీ నాకు ఆ సంవత్సరం కూడా అంత గుర్తులేదు. ఎందుకంటే చాలా చిన్న వయసు అది. హాస్టల్‌లో ఏసారు, మా అమ్మోళ్ళు ఇటుకరాయి పనికెళ్తా. హాస్టల్‌కెళ్ళాను. ఒక చిన్న కప్పు నిండా భోజనం పెట్టారు. ఒక గ్లాసు మజ్జిగ పోశారు. మజ్జిగ ఇట్లా పొయ్యటం ఎంటనే తెల్ల పురుగులు. ఒక ప్లేట్ నిండా తెల్ల పురుగులు పైకొచ్చాయి సార్. లీడర్, మేడం గుర్తుపెట్టుకోండి, అంత పేద కుటుంబం నుంచి. అప్పుడే అనుకున్నా ఇది తినకపోతే చచ్చిపోతాం, తినాలంటే ప్రాణం ఒప్పుకోట్ల. అప్పటికప్పుడు పారబోసి వాటర్ తాగి పనుకున్న రోజుల నుంచి ఈరోజు ఎక్కడ కూర్చొని కాల్ చేస్తే భోజనం వస్తుంది సార్. అలాంటి రోజులకు వచ్చాం. కానీ మనం మారటంలా. మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటున్నాం. మనం చాలా మారాలి, మార్చుకోవాలి. మన అప్లైనర్ ఏం చెప్తున్నాడో వినాలి. చూడండి లీడర్స్, ఒక బాత్రూమ్లు కడుక్కుంటా, స్కూల్ జిమ్ముకుంటా ఉన్న ఒక ఆయమ్మ 5,00,000 చిల్లరగా ఈరోజు చెక్కు తీసుకుంటుంది. మనం ఎందుకు తీసుకోకూడదు? ఒకసారి గమనించండి. ఒక రేపల్లి సీనన్న జెర్రీ సీరలు అమ్ముకుంటే జస్ట్ 15,000 మాత్రమే వస్తాయి ఆయనకి. వాళ్ళందరిని ఇంప్రెస్‌గా తీసుకున్నా. ఇక్కడ చాలా మంది థాట్ ఏందంటే డౌన్ లైనర్ వర్క్ చేస్తే అప్ లైనర్‌గా డబ్బులొస్తాయి. అయన్నీ తిక్కల మాటలు, పిచ్చి ఆలోచన. ఇక్కడ చూడండి, గమనించండి. రేపల్ల సీనన్న టీంలోనే రేపల్ల సీనన్న కంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు చాలా మందున్నారు. సైదులు సారు, బీవీ మేడం మొన్నటిదాకా ఇప్పుడే సార్‌ది 4,70,000 వచ్చింది. ఆల్రెడీ చాలా మంది సార్ కంటే ఎక్కువ తీసుకుంటున్నోళ్ళు చాలా మందున్నారు. పాండు సారు, బాలం సీన్ సారు, ఈళ్ళంతా బాలం సీన్ సార్ చెక్కు 8, 9 లక్షలు, 10 లక్షల మధ్యలో ఉంది. పాండు సార్ చెక్కు 13,30,000 దాకా ఉంది. బీబీ మేడంది 5,30,000 వచ్చింది. మన గ్రేట్ లీడరు సైదుల్ సారు, నాకిష్టమైన లీడరు బుల్లెట్ అనుకుంటా నేను సార్‌ని. ఆ బుల్లెట్ లాంటి మాటలిని రాయి లాంటి మనసు కరిగింది. చానా రాయి లాంటి మనసే లీడర్స్ నాది. కానీ నేను మార్చుకున్నా, నేర్చుకున్నా. వెస్టేజ్‌కొచ్చాక ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అనేది మాత్రమే డిసైడ్ చేసుకున్నా. ఒక్క మాట మా మేడం గురించి చెప్పాలి.
మా మేడం డిసైడ్ చేసి నన్ను నెట్టింది వెస్టేజ్‌లోకి. అస్సలు నేను బలవంతంగా వచ్చా వెస్టేజ్‌కి. చూడండి. బూట్ క్యాంప్‌కెళ్ళిన రోజు డిసైడ్ చేసుకున్నా. నేను ఒక్కడినే వచ్చా ఈరోజు. నెక్స్ట్ బూట్ క్యాంప్‌కి నా టీమ్ 10 మంది ఉండాలని టార్గెట్ పెట్టుకొని రిటర్న్ వచ్చా. ఆ శివయ్య సాక్షిగా అయ్యప్ప మాలలో ఉండి 10 మందిని తీసుకొచ్చా. ఆటో పెట్టుకొని 6,000 ఇచ్చా ఆటోకి. ఆటో పెట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నా. ముందే కూర్చోబెట్టుకున్నా. ముందే వాళ్ళకి ఎక్కిచ్చా. ఇక్కడ నాకెక్కింది. వాళ్ళకెక్కించాలి. చూడండి లీడర్స్. ఇక్కడ ఎక్కించుకోవాలి ముందు. వెస్టేజి బ్లడ్‌లో ఎక్కించుకోవాలి వెస్టేజిని. యెస్. చేద్దాంలే, చూద్దాంలే, ఎళ్దాంలే. ఇక్కడ అట్లా చేస్తే సక్సెస్ రాదు. బయట నువ్వు ఒకరి కింద కూలికెళ్ళాలి. 8:30కే అక్కడుండాలి. 5:30, 6 దాకా నీ చేత పని చేపించుకుంటాడు. ఇక్కడ నీ సొంత బిజినెస్. ఏమైంది? 5కి బయటకొస్తానా నేను. ప్రతిరోజు 5కి బయటకొస్తా నేను. ఉదయం 5కి బయటకొస్తే నైట్ 10, 11, 12, 1 కూడా అవుతుంది టైం. మా మేడం ఒక్కతే ఉంటది ఇంట్లో. చూడండి. కొంచెం ఆలోచన చేసి మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఆలోచన పెట్టండి. అప్లైనర్ ఏం చెప్పాడో నేను ఇన్నా కాబట్టి ఈరోజు చిన్న సక్సెస్ నాదసల సక్సెసే కాదు. అదంతా కూడా నా డౌన్ లైనర్స్ మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతోటి మంచి టీమొచ్చింది. ఈరోజు ఒక్కడినే డిసైడ్ అవ్వటం వల్ల 220 మంది నా టీము. ప్రతి ఒక్కళ్ళకి డైలీ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఒక్క 2 మినిట్స్ అయినా వాళ్ళకి కొంచెం ఆనందంగా ఉండేలాగా చేసి ఈరోజు ఆరోగ్యం ఇచ్చాం. ఒక్కొక్కళ్ళకి డబ్బులిప్పించాలి. నేను తీసుకోవటం గాదు. నా టీమ్‌లో డబ్బులిప్పించాలి. ఇది పెద్ద విషయమే గాదసల. సింపుల్. వెస్టేజ్ బిజినెస్ అసలు నేను చేసిన పనితో పోల్చుకుంటే చాలా సింపుల్ ఇది. ఇక్కడ ఏం కష్టం ఉంది? నిన్నేమన్నా ఎకరా సంగతేయమన్నారా? నో. పొలం పల్లికెళ్ళి ఆహ్, కలుపు తీయమన్నారా? నో. ఎక్సలెంట్. బేల్దార్ పనికెళ్తే 10, 11, 12 రాళ్ళు 17 రాళ్ళేసుకొని 18 అడుగుల నిచ్చెనెక్కా నేను. ఇంటికొస్తే నాకు మందలవాటు లేదు. ఒక్కోసారి అనిపిచ్చేది. అబ్బా! ఒక్క క్వార్టరేసి పడుకుంటే తెల్లారి లేస్తే బాగుండిద్ది అనేలాగా నొప్పులొచ్చేది. చూడండి. అలాంటి కష్టం చేసి వచ్చారు లీడర్స్. ఇక్కడ ఊరికే రాదు సక్సెస్. సురేష్ సార్ గూడా స్ట్రగుల్స్ పడ్డారు. బీవీ మేడం గూడా స్ట్రగుల్స్ పడింది. ఎంఎస్ సార్ గూడా స్ట్రగుల్స్ పడ్డారు. ప్రతి ఒక్క లీడర్స్ గెలిసిన లీడర్స్ మొత్తం స్ట్రగుల్స్ నుంచే బయటకొచ్చారు. ఇబ్బంది నుంచే వచ్చారు. ఎవ్వరికి ఈజీగా రాలా సక్సెస్. ఎవరికి చెప్పినమ్మటే మీటింగ్‌కి రాలా. ఎవరికి చెప్పినమ్మటే ఐడియా ఎయలా. నేను హోమ్ మీటింగ్ సింపుల్‌గా 30 మినిట్స్‌లో చెప్తాను. ఒక 30 నిమిషాలనే నేను హోమ్ మీటింగ్ కంప్లీట్ చేసి వాళ్ళకొక్కటే చెప్తా. మీకు నేను ప్రొడక్ట్ అమ్మటానికి రాలా. మిమ్మల్ని ఐడియా ఎయమని రాలా. జస్ట్ ఇక్కడ ఉన్న మంచిని చెప్తున్నా. తీసుకోండి. మంచుంటే తీసుకోండి. మంచి లేకపోతే ఓకే. ఇదిగో ఈ సోప్ వాడి చూడు. బాగుంటే నాకు కాల్ చేయి ఐడియా ఇద్దాం. బాగలేతే హ్యాపీ బర్త్‌డే. ఎట్లాగో నీకు బయటుంది గదా! పామ్ ఆయిలే తిని క్వార్టరైట్ హాస్పిటల్‌లో 500 ఓపి హ్యాపీ బర్త్‌డే. జస్ట్ ఆ 2 మాటలు మాత్రమే చెప్పి వచ్చేస్తా నేను. ఒక్కళ్ళని కూడా నేను ఐడియా ఎయమని అడగలసల. చూడండి. నా తమ్ముడు గూడా నమ్మల. తమ్ముడు వెస్టేజ్‌లో జాయిన్ అయ్యానురా. ఇట్లా నీకు గూడా ఐడియా ఇద్దాం అనుకుంటున్నానన్నా. నా తమ్ముడు ఒంగోలులోనే ఉంటాడు. ఆహ్, ఏటీఎంలో మనీ పెట్టే జాబ్ నా తమ్ముడిది. ఒంగోలు, కావలి, ఓహ్, నెల్లూరు, గూడూరు, కడప ఇట్లా ఒక 15 ఊర్లు నా తమ్ముడు ఎళ్తా ఉంటాడు. విజిట్ చేస్తా ఉంటాడు. అంటే వాళ్ళ మీద మెయింటెనెన్స్ చేస్తుంటాడు. దాంట్లో పని చేస్తున్నాడు. తక్కువ ఇన్‌కమ్ గూడా. చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను మనీ పంపితే వాడక్కడ రెంట్‌లు కట్టుకొని తింటా ఉంటాడు. చూడండి.
చెప్తే రాలా. ఎప్పుడైతే నేను బ్రాంచ్ లెవెల్లో 17,000 చెక్ కొట్టానో, నా చెక్కు, నా ఫోటో, వాళ్ళ వదిన ఫోటో చూశాడు. నెక్స్ట్ డే అన్నా నాకు ఐడి ప్రోడక్ట్ కొనాలన్నాడు. చూడండి, పిలిస్తే రానోడు గెలిస్తే వస్తాడనే మాట, ఎంఎస్ఆర్ గారి మాట ఇక్కడ ప్రూవ్ అయింది. క్రాంతి సార్ దగ్గరే ప్రూవ్ అయింది. నేను అప్పుడు అనుకున్నా, ఖచ్చితంగా మనం గెలిస్తే ఐడీలు అయ్యే వస్తాయి. ఐడీలు ఏముంది లీడర్స్, నా దగ్గర 800 ఓట్ల లిస్ట్ ఉంది. ఎవరికైనా కావాల్సింటే చెప్పండి, ఇస్తా. నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ మొత్తం ఉంది. ఎవరికి కావాల్సిన నన్ను కలవండి, ఓటర్ లిస్ట్ ఇస్తా. ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవ్వరు రారు. ఎవరి కింద ఎవరికైతే బాగా సన్నిహితులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకే మాటింటారు. చూడండి, నేను వెళ్ళి డైరెక్ట్గా వచ్చి ఎవరికన్నా చెప్తే వినరు. వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా మనం వెళ్ళి చెప్తే వింటారు. ఇక్కడ వెస్టేజ్ అంటే ఇది. ఎవరు నమ్మరు. నేనే నమ్మలా, నువ్వు కూడా నమ్మలా. ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా నమ్మరు. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ క్రాంతి సార్. మా టీంకి అసలు ఎనర్జెటిక్ గా మంచి ఈరోజు సెషన్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే చాలా కీ పాయింట్స్ వచ్చాయి. మనం నిజంగా సార్ ఇక్కడికి వచ్చేది కేవలం మనీ మాత్రమే కాదు, రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యము. Yes, sir. మనిషి లైఫ్ లో రెస్పెక్ట్, మనీ అనేది చాలా కీ రోల్ పోషిస్తాయి సార్. ఆ రెండింటిని మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో Yes, థ్యాంక్ sir. యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం కి మంచి ఎనర్జీ ఇచ్చారు, చాలా స్మూత్ గా జూమ్ ని తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అదంతా మీ ఇలాంటి పెద్ద పెద్ద గురువు గారుల కాడ నేర్చుకున్నాను సార్. నాది ఏం లేదు. లేదు సార్, నేను చాలా స్పీడ్ వచ్చేసరికి గా సార్ మీరు నేను ఉదయం సార్ నేను జాయిన్ అయ్యేసరికి మీరు ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. నేను వచ్చిన కొత్తలో మన టీంలోనే అక్క పేరు మైబీ నాకు ఐడియా లేదు. నిన్న జూమ్ ఇచ్చారు కదా, ఉమ్, శ్రీదేవి అక్క మన కందుకూరు కళ్యాణ మండపంలో మైక్ తీసుకొని గడగడ గడగడ వణుకుతుంది, చెమటలు కూడా వచ్చేసి. అక్క జూమ్ నిన్న మాకు జూమ్ ఇచ్చారు అక్క మా టీం కి. చాలా అంటే చాలా, అసలు నాకు అసలు అక్కేనా అనేలాగా జూమ్ ఇచ్చింది. ఆడపిల్ల ఆడపిల్లలాగా కాదు, ఆడ పులిలాగా ఉండాలని డిసైడ్ అయింది అక్క. చాలా అంటే చాలా, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క సొంత నా అక్క కదా అనేలాగా నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది మేడం సార్. బాగా అప్డేట్ అవుతున్నారు, సుజాత మేడం. ఖచ్చితంగా అందరం గెలవాలి సార్. అక్కే కాదు, అక్కలాగా నేను ఎందుకు అవ్వకూడదని నేను డిసైడ్ అయితే ఖచ్చితంగా గెలుస్తా. అంతే సార్, నేను డెసిషన్ బీబీ మేడం తీసుకొని నిలబడితే ఎవ్వరికి సక్సెస్ రాకుండా ఉండడానికి అవకాశం లేదు సార్. ఖచ్చితంగా సార్, 100%. నేను ఎంచుకుంది బీబీ మేడం అని. బీబీ మేడం అని ఎంచుకున్న తర్వాత అంజిబాబు సార్ని, తిరుమలరావు సార్ బార్ అండ్ రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ వెస్టేజ్లోకి వచ్చి ఈ రోజు 2,37,000 35,000 ఎన్నర్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. జస్ట్ ఒక అవును సార్, 35,000 జీవితం అది. చూడండి, ఎందుకు గెలవకూడదని మన మనసులో నుంచి రావాలి. గొంతులో నుంచి అంతే వస్తే సార్. ఏమి రాదు సార్, సక్సెస్ రాదు అసలు. మనసులో నుంచి బయటికి ఎప్పుడు వచ్చిద్దో డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు అప్లైనర్ బ్యాగ్ మోస్తూనే ఉంటే, మన సురేష్ సార్ మెంటర్ సురేష్ సార్ చెప్పినట్టు, నేను బ్యాగ్ మోసిన రోజులు నాకు అసలు టీమే రాల. మా అప్లైనర్ బ్యాగ్ మోసిన రోజులు అసలు టీం రాలేదు. అసలు నా మాట వినేవాళ్ళు లేరు. నేను ఎప్పుడైతే బ్యాగ్ వేసానో, ఎప్పుడైతే హోమ్ మీటింగ్ చెప్పడం నేర్చుకున్నానో, ఆటోమేటిక్ గా టీం వచ్చింది. ఈ రోజు నా టీంలో ఒక ముగ్గురు నలుగురికి ఈ నెలలో చెక్కులు పడబోతున్నాయి. 3 బ్రాంచ్ డైరెక్టర్లు అవుతున్నారు, ఓ 2 చాలా సిల్వర్ డైరెక్టర్లు అవుతున్నారు. చూడండి, వాళ్ళందరికీ వండర్ఫుల్ డబ్బులు సార్. ఇప్పించగలుగుతున్నాం. చూడండి సార్, నిజం సార్ మీరు చెప్పింది. ఎందుకంటే ఆ, మనం ఏ బిజినెస్ చేసినా మనం మాత్రమే సంపాదించుకోగలం, కానీ ఇక్కడ అవును, మన టీం మెంబర్స్, మనతో పాటు అవును. ఉన్న వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. నేను వచ్చింది అదే సార్ మెయిన్. నేను బయట 2 లక్షలు సంపాదించుకున్నాను, నేను ఒక్కడిని మాత్రమే బాగుంటా. ఒకవేళ నీకు ఇబ్బంది అయ్యి ఏదైనా అవసరమైనా, సార్ ఇట్లా అవసరం అంటే, సార్ నేను ఇల్లు కొన్నాను సార్, కారు కొన్నాను సార్, ఏదో ఒకటి చెప్పేసి కట్ చేస్తా దాన్ని. ఇట్లా
ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. కొంచెం హోమ్ మీటింగ్ ఉంది. శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్క గుడ్ మార్నింగ్ అక్క. క్రాంతి సార్ అక్క గుడ్ మార్నింగ్ అసలు అక్క. మామూలుగా పొద్దున్న అసలు మంట అంటే ఎలా ఉండదని మామూలుగా రాలా. లేదక్క, నాకు నేను మంట ఎక్సలెంట్ పెట్టుకున్నా కాబట్టి. అసలుకి వచ్చింది తక్కువ టైం అయినా ఎక్సలెంట్ మంట. ఈ బ్రిబి మేడం ని వాళ్ళ త్రిపుల్ రావు సార్ని తీసుకున్నా చూడు, వాళ్ళకి సక్సెస్ లేట్ గా వచ్చింది. కానీ ఎస్ సార్. వాళ్ళకి మించి మించి వందే భారత ట్రైన్ కంటే మించి వచ్చింది నీ సక్సెస్. అంత థ్యాంక్ యూ మంట అక్క. థ్యాంక్ పెట్టుకొని యూ. ఉన్నావు తక్కువ టైంలోనే నువ్వు. థ్యాంక్ యూ అక్క. నేను జస్ట్ ఫస్ట్ జూమ్ లో జాయిన్ అయినప్పుడు శోభక్క అంటుంటే నేను ఒక్కసారి చూడాలి 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 అనుకున్నా. ఫస్ట్ టైం నేను ఒంగోలు మన DSCP లో చూశాను. లేదు. చాలా మంది ఇంత గొప్ప గొప్ప వాళ్ళ లీడర్లు వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు సంక్రాంతి పంటకు 3 లక్షలు 4 లక్షలు పెడతానన్నావు చూసావా? ఆ 3 అవునక్క. అవును. 4 లక్షలు వేస్ట్ గా వ్యర్థంగా పెట్టావు. అవునక్క. కానీ అవును. అవును. ఇదే బిజినెస్ లో ఒక అవునక్క. పేదవాడు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్న పేదవాడిని గనక, కసి ఉన్నవాడిని గనక మనం మైసూర్ లాంటి ట్రైనింగ్ కి ఖర్చు పెట్టి తీసుకెళ్తే వాళ్ళ కుటుంబం 3 తరాలు హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా అక్క. ఖచ్చితంగా అది 100% నా గుర్తు టీమ్ లో. పెట్టుకొని ఉంటారు. కానీ అక్కడ అవును. వేస్ట్ గా మనం ఖర్చు పెట్టిన ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ ఇది. అవునక్క. నిజంగా నీ నీ పేరు తరతరాలు నిలిచిపోయింది. తరతరాలు నిలిచిపోయింది. వందల థ్యాంక్ యూ అక్క. కుటుంబాలు థ్యాంక్ యూ. నిలబెట్టే గొప్ప యాటిట్యూడ్ ఇది. థ్యాంక్ యూ చాలా అక్క. హ్యాపీగా ఉంది క్రాంతి సార్. నాకు అసలు ఈ చాలా రోజు జూమ్ సంతోషంగా ఉంది. ఏంటంటే ముందు మైండ్ పోతుంది తెలుసా? ఒక్కొక్క నాకు మాట ఇలాంటి బుల్లెట్ లాగా వస్తుంది. నాకు ఇలాంటి మంచి వెస్టేజ్ ఫ్యామిలీని పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందక్క. చాలా సంతోషంగా. ఇలాంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ అసలు ఎంత రెస్పెక్ట్ అంటే మన టీంలో క్రాంతి సార్ వచ్చాడంటే సార్ అని ఎవరు అనరు. తమ్ముడు అక్క అసలు ఈ అనుబంధంలోనే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవునవును. మిమ్మల్ని నిజంగా మేడం ఒక అంటాం కూడా ఎస్టేజ్. నాకు మేడం అంటాం కూడా ఇష్టం లేదు. అక్క అని పిలవాలి మనస్ఫూర్తిగా. మా అక్క అట్నే పిలువు. నాకు ఇబ్బంది అని అక్క అంటమే నాకు కూడా ఇష్టము. నాకు అసలు సంతోషంగా ఉందండి. మా అక్క అని నాకు ఎంతో అనిపించింది. చాలా థ్యాంక్ యూ అక్క. మీరందరూ చాలా ఉండటమే నేను హ్యాపీగా ఉంది. నిలబడ్డా. చాలా బాగా చెప్పారయ్యా. ఈ రోజు అసలు మామూలుగా లేదు. చాలా మంది అసలు మైండ్ పోతుంది అనమాట. ఎంత మందో మార్పులు చాలా మంది మార్పులు వస్తాయి ఈ రోజు. కానీ నేను ఆల్రెడీ కొంతమంది రెడీ అయ్యి చదువు డ్రెస్ లేదు, కూడా వేసుకొని భయము, ఉన్నాను అక్క. చదువు లేదు, నాకు ఎట్లా ఎట్లా అనుకుంటున్నారు. అసలు నాకు కూడా ఒక్కొక్క చదువు లేదు, మాట చదువు వెళ్ళిపోతున్నాను. లేని వ్యక్తిలాగా మాట్లాడారా మీరు? ఎంత పవర్ఫుల్ గా వచ్చినాయి అంటే అంత పవర్ఫుల్ గా వచ్చినాయి. నేను చాలా అస్సలు హ్యాపీగా ఏది ఉంది. ఏది కూడా డిసైడ్ అవనక్క. అప్పటికప్పుడే డిజైన్ చేసి అంతే. నేను అస్సలు ఇప్పుడు రాసుకొని చేత కాదు నాకు. మొత్తం మైండ్ డి- లో ఫిక్స్ చేసుకొని ఉంటాను. రాసుకుంటే అది రాసుకున్నట్టే ఉంటుంది. కానీ అవును. అప్పటికప్పుడు అవును. వచ్చింది పవర్ఫుల్ గా వచ్చింది, హార్ట్ఫుల్ గా వచ్చింది. అవునక్క. అవును. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఆ, థ్యాంక్ యూ క్రాంతి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫీడ్బ్యాక్ సెషన్ తీసుకుందాం సార్. చాలా మంది ఈరోజు ఎగ్జైట్ అయిపోయారు ఓ అసలు. ఓకే సార్. ఇది ఓకే. ఖచ్చితంగా తీసుకుందాం. తప్పకుండా. ఫస్ట్ శిరీష మేడం ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష కృష్ణారావు గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. క్రాంతి గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మేడం, వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అక్క మా బావ ఏం చేస్తున్నాడు? మీ బావ మాట్లాడు. క్రాంతి క్రాంతి సార్ బావా మామూలుగా లేదు సార్ అసలు ఈ రోజు మటుకు బావా ఆ, నా దగ్గర ఏమీ లేదు బావా. అంతా మా అక్కోలు చేసిన పని లేదు అదంతా. లేదు. ఇప్పుడు పిలిస్తే గెలిస్తే వస్తారని నిరూపించారు సార్ మీరు. సొంత మీ తమ్ముడు పిలిస్తే రాకపోతే మీరు గెలిచి చూపించి మీ తమ్ముడు వచ్చారంటే గ్రేట్ గా సార్ అసలు. అది నాదే లేదు బావగారు. ఆ, అంతా మా అక్కోళ్ళు తయారు లేదు చేశారు. సార్. జీరో అక్కోళ్ళు నాలెడ్జ్ ఎంగిల్ ఉన్న పాలు తాగాను చదువుని కాబట్టి చిన్న బుడి నడకలు ఇప్పుడిప్పుడే. ఇక్కడేమి పెద్ద సక్సెస్ ఏం కాదు నాది. చదువు లేకపోయినా కూడా మీరు ఇంత సక్సెస్ గా మీరు ఇంత ఫాస్ట్ గా వచ్చారు చాలా గ్రేట్ క్రాంతి సార్. థ్యాంక్ యూ ఒక బావగారు. పాయింట్ చెప్తాను పర్లేదు, ఇప్పుడు. క్రాంతి సార్ ఏం పని లేదు. మనం మీటింగ్ వచ్చినప్పుడు క్రాంతి సార్ బావగారు అంటున్నాను, బామర్ది అన్నా పర్లేదు. లేదు లేదు సార్. చాలా సంతోషంగా మనకు ఉంది బావగారు. విలువ వాల్యూ దేవుడు అదే నాకు కదా సార్. ఇంతమంది వెస్టేజ్ ఫ్యామిలీని, ఇంతమందిని, నాకు బావల్ని, అక్కల్ని, చాలా మంచి కుటుంబాన్ని ఇచ్చాడు భగవంతుడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును సార్. కొంచెం మాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు మైసూర్ ట్రైనింగ్ తీసుకెళ్లారు చూస్తారా? 6,000 12,000 ఇస్తాను భరోసా ఇచ్చి తీసుకెళ్లారు చూసా. ఆ పాయింట్ ఎంతో అవును. మందిని బాగా హైలైట్ చేసింది క్రాంతి సార్. నేను అదే చేశాను సార్. ఇప్పుడు టీమ్ లో
ఆల్రెడీ నేను మీటింగ్ జరిగిన అరగంట కూడా పట్టలేదు, వెంటనే సార్కి 3000 కొట్టి నా పోస్టర్ వేసా. అవును అవును నా పోస్ట్ ఎప్పుడైతే పడిందో, హైదరాబాద్ నుంచి నా లైఫ్ లైనర్ కొత్తగా జాయిన్ అయింది, ఫోన్ లో హోమ్ మీటింగ్ చేశాను. మేడం ఎంతో అర్థం చేసుకొని నా మాటలు, వెంటనే టికెట్ 3000 కొట్టింది, ఫోటో అవును పెట్టింది. అవును నా తర్వాత మేడమే టికెట్ వేసింది. ఇక్కడ సీక్రెట్ ఏం లేదు, నా టీం వరకు నేను అందరికి కాన్ఫిడెన్స్ కాల్ కలిపి దీని గురించి అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పి టికెట్స్ వేయించా. జస్ట్ అసలు ముందు భరోసా ఇచ్చారు సార్ మీరు. నీకు భరోసా ఇచ్చా, ఆ, ఒక్కటే మాట చెప్పా. ఉమ్, ఎందుకంటే సంవత్సరానికి రాత్రి మీరున్నప్పుడే చెప్పా అక్కకి, శోభక్కకి, అవును అవును ఖచ్చితంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే 2 నుంచి 4-5 లక్షల రూపాయలు డబ్బులు తగలబెడతా, అవును వేస్ట్ ఖర్చు పెడతా. ఆ అవును కారు డిక్కీలో 5-6 కోళ్ళు ఉంటాయి, అవును ఎంజాయ్ మామూలుగా ఉండదు. పిల్లకాయలకి 10 మంది అవును మన వెంట ఉంటారు, ఎందుకు మనం ఖర్చు పెడతాం కాబట్టి ఉంటున్నారు. అవును టీ కూడా ఇప్పుడు పోతే నీ వెనకెడితే ఎవరు రారు బావగారు. అవును 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 కృష్ణ బావతో పోతే ఏం ఉపయోగం ఉందో, టీ కూడా దాపడా అనిపించేలాగా ఉంటది. అదే నువ్వు 10 మందికి, అది వేరే లెక్కలే, ఇక్కడ చెప్పకూడదు. అవును. ఓకే 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 క్రాంతి. సూపర్ క్రాంతి. ఓకే సూపర్ ఓకే బావగారు, క్రాంతి ఓకే. సార్. ఈ రోజు మిమ్మల్ని చూసి మాకు మేము మంట పెట్టుకొని పరిగెత్తాలి. వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్. అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీరు చాలా కూడా మీ గోల్స్ నెరవేరాలి. మీరు ఖచ్చితంగా ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా తమ్ముడు గారు. అలాగే మీ గోల్ కూడా 1,00,000 ఖచ్చితంగా మీరు కొడతారు. కొట్టాలి కూడా కాదు, కొట్టేస్తారు మీరు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మిమ్మల్ని చూసి మాకు మేము మంట పెట్టుకొని మేము కూడా పరిగెత్తాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఓకేనా? అక్క, ఖచ్చితంగా. ఓకే అక్క, ఓకే. ఓకే ఓకే థ్యాంక్ దినేష్ సార్. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శ్రీష మేడం. నెక్స్ట్ భవానీ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. భవానీ మేడం ఉన్నావా? ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భవానీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ మీతో ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసి ఎప్పుడు రెడీగా మాట్లాడాలా అని కూర్చున్నాను సార్ నేను. మీరు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ చదువు మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాట్లాడండి, సార్. మీకు మాట్లాడండి. చదువు లేని వాళ్ళు కూడా అసలు ఈ బిజినెస్ లో నేర్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు సార్. మన టెస్ట్ మనీ, మన రిజల్ట్ ఎస్ ప్లస్ మేడం. మన ఏదైతే మనం కష్టాలని అనుభవిస్తున్నామో అదే మన ఎక్స్పీరియన్స్ సార్. ఫస్ట్ ఈ బిజినెస్ లో అదే కావాల్సింది మనకి, కసి. అవును మేడం, అవును. ఎస్ మేడం, ఎస్ మేడం. సార్ మీరు ఏదైతే మైసూరుకి వెళ్ళి ఫస్ట్ మీరు వెళ్ళి మీతో పాటు 15 మందిని తీసుకున్నారంటే చాలా గ్రేట్ సార్ మీరు. నెక్స్ట్ 15 మంది వస్తున్నారు మేడం, నేను ఒక్కడనే వెళ్ళాను. ఇప్పుడు ఓకే 15 మందిని తీసుకొస్తున్నాను. 5% లో వచ్చా మైసూరు. వచ్చిన ఓకే తర్వాత సార్. నెక్స్ట్ మళ్ళీ 8% లో నాకు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, నేను రాలా. నేను ఒక్కటే డిసైడ్ చేసుకొని వచ్చా, మళ్ళీ నేను గెలిచి మైసూరు రావాలి అని. ఆ రోజు మైక్ లో మాట్లాడినప్పుడు చెప్పాను. బ్రాంచ్ డైరెక్టర్ లో 17,000 చెక్ కొట్టాను. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్ మీరు. థ్యాంక్ యూ మైసూరు మేడం. ట్రైనింగ్ అనేది నేను 2 సార్లు మిస్ అయ్యాను సార్. ఆ మిస్టేక్ నా కింద నా లైఫ్ లైనర్స్ కి ఎవ్వరికి జరగకుండా చూసుకుంటాను సార్. ఫస్ట్ నేను చేసిన ఖచ్చితంగా మేడం, మిస్టేక్ అది సార్. ఖచ్చితంగా. మీరు వస్తే అక్కడ ఏముందో తెలిసిద్ది. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కోటప్పకొండ తిరణాలు చాలా బాగుందని చెప్తుంటే ఇంటి ఏముండదు, అక్కడికి అవును వెళ్ళి సార్. చూసిన వాళ్ళకే తెలిసిద్ది అక్కడ ఏముందని. ఎస్ అట్లాగే సార్. మైసూర్ వెళ్ళటం అలానే అంటే ఒక దైవ దర్శనానికి వెళ్ళినట్టుగా డిసైడ్ అవ్వాలి మనం. అవును సార్. ఎస్. అలానే మీరు ఏదైతే కష్టాల్ని అనుభవించారో, మజ్జిగలో పురుగు పడ్డా కూడా మీరు పారబోసేసి వాటర్ తాగారు అంటే మీరు నిజంగా చాలా కష్టాల్ని అనుభవించారు కాబట్టే ఈ రోజు ఇంత కసిగా నిలబడగలుగుతున్నారు సార్. మన ఎస్ మేడం. అప్లైనర్స్, మన లైఫ్ లైనర్స్ ఏం చేస్తున్నారా అనేది మనం గమనించటం కాదు, మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, మన ఫ్యామిలీకి మనం ఏం భరోసా ఇచ్చాము అనేదే కాన్సెప్ట్ సార్ ఇక్కడ. ఖచ్చితంగా మేడం, 100% మేడం. బేబీ మేడం లాస్ట్ గెలిచారు. అలానే ఆ చిన్న చిన్న స్టూడెంట్స్ గెలుస్తున్నారు. ఫోకస్ అంతా అక్కడ ఉంటుంది, నేర్చుకుంటున్నారు కాబట్టే గెలుస్తున్నారు సార్. ఇది ఖచ్చితంగా టెస్ట్ మేడం. మనీ ఏమీ ఉండదు సార్, మన రిజల్టే సార్. వాస్తవంగా అసలు మన ఎక్స్పీరియన్స్ తో వచ్చిందే మనకి పర్మనెంట్ గా ఉంటుంది సార్ ఎప్పుడైనా గోల్. ఎస్. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత థ్యాంక్ మంచి యూ మేడం, అవకాశాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ హలో సార్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ కృష్ణవేణి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ సార్. మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మన వెస్టేజ్లో మాట్లాడడానికి బిజినెస్ చేయడానికి చదువుతో సంబంధం లేదన్న వేళ మాట్లాడారు సార్. అసలు చాలా ma'am. కొత్త విషయాలు తెలుసుకున్నాం సార్. ఫస్ట్ రెస్పెక్ట్ అనేది ఎక్కడొస్తుంది అనేది మీరు చెప్పారు. అవును నేటి సమాజంలో చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని రెస్పెక్ట్ లేకుండా ఉండే విధానం మనం గమనిస్తూ ఉన్నాం సార్ సమాజంలో. సో మనకి Yes, ఇక్కడ ma'am. వెస్టేజ్ అందరినీ ఒకే రీతిలో చూస్తుందంటే అది కూడా నచ్చింది సార్ మాకు. నెక్స్ట్ Yes, ma'am. అట్లాగే మీరు యాక్టివిటీ మార్చుకున్నారు. మీ పద్ధతి అవును. మీరు అంటే ఎలా మాట్లాడేవాళ్ళు అదంతా కూడా వెస్టేజ్లో మార్చుకున్నారు. అది కూడా చాలా నచ్చింది సార్. మార్చుకున్నాను. అవును సార్. మా టీం మెంబర్స్ అందరూ కూడా అట్లాగే నెక్స్ట్ మీరు ఒక ఏం చెప్పారు, ఒక పేద పిల్లలకి నేను అన్నదానం వేలో నేను వెళ్ళాలి అని ఒక గోల్ రీచ్ అయిన తర్వాత అవును తొందరలోనే మేడం. మీకు రీచ్ అవుతుంది సార్. మంచి ఆలోచన సార్. మన అవును కడుపు మేడం. నిండి అంటే వాళ్ళ అనాథలు అనే వాళ్ళు మనం వెస్టేజ్లో తీసుకురాలేం కానీ మన వంతు సాయం చేయొచ్చు మనము. సో అవును అలాగ మేడం. మీరు పెట్టుకున్న గోల్ కూడా రీచ్ అయింది సార్. సో మీరు ఎన్నుకున్న గోల్ మంచిది. వెస్టేజ్లో మీరు చేయాలనుకున్న మంచి పనులు మంచివి కాబట్టి తొందరలోనే మీకు సక్సెస్ వస్తుంది సార్. అట్లాగే మా టీం మెంబర్స్ అందరికి కూడా మంచి మోటివేషన్తో మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది, సిగ్నల్ లేనట్టుంది చూడండి. బయటకు వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ సారి జూమ్ ఇచ్చారు కానీ ఇంత క్లారిటీగా మాట్లాడలేదు. ఈ రోజు మీ మాటలు వింటే రెండో సురేష్ సార్ చెప్పినట్టే అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ మేడం. నాదేం లేదు మేడం. నేను ఫస్ట్ టైము 2 రోజుల ముందే శబరిమల వెళ్ళొచ్చా మేడం. సార్కి చెప్పాను నాకు కొంచెం గొంతు బాగుండదు, ఎందుకంటే నేను ఈ మంచు కాలం నాకు కొంచెం ఇది వచ్చేసి ఊపిరితిత్తుల నెమ్ము ఉంది మేడం. నేను ఇప్పుడు వాడుతున్నా ఆల్రెడీ కొలెస్ట్రమ్ రెస్మకేరు. కొంచెం మంచుకు ఉండలేను మేడం. అయితే చాలా బాగా చెప్పారు సార్. మిమ్మల్ని చూసి మేము కూడా ఈ రోజు మంట పెట్టుకొని నీలాగా మేము కూడా మారాలి మీలాగా. మరి ఇన్ని రోజులు ఎక్కడో తెలియని భయం సార్ మాట్లాడాలన్నా కూడా. అంటే ఏం స్టేజ్ లేదు మీద మేడం, ఏం స్టేజ్ ఫీలింగ్ అట్లా అనిపించేది కాదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా కాంతి సార్ లాగా మేము కూడా మారాలి, నేర్చుకోవాలి, నేర్చుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. Yes, మీలాగా మేడం. మేము కూడా సక్సెస్ అవ్వాలనేది కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మా టీం 100% కి మీ ఈ గోల్. రోజు చాలా మోటివేషన్ ఇచ్చారు మీరు. ప్రతి థ్యాంక్ యూ ఒక్కళ్ళు మేడం, కూడా థ్యాంక్ యూ, నిద్రపోతా ఉండే వాళ్ళకి మంచి మెలకువ ఇచ్చేసారు. దుప్పుడు థ్యాంక్ యూ మేడం. ఎదలగొట్టుకొని లేస్తుంటారు చాలా మంది ఈ రోజైతే. ఇలాంటి జూమ్ మళ్ళా ఇంకోసారి మాకు ఇవ్వాలి సార్ మీరు ఖచ్చితంగా. ఖచ్చితంగా మేడం. ఎప్పుడు మీకు ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక తమ్ముళ్ళలాగా మీకు ఎప్పుడైనా ఓకే. మీరు ఎప్పుడు అడిగితే నేను ఖచ్చితంగా రాత్రి సార్. సార్ నన్ను డిఎల్సీబీలో అడిగితే సార్ ఫోటో పెట్టమన్నాడు. ఫోటో ఎందుకు సార్ తీసేసి పెట్టేయమని చెప్పా. సార్ ఫోన్ తో తీసి పెట్టిచ్చేసా. ఎప్పుడు మీకు మీరు ఆ టీం ఈ టీం భావన అసలు నాకు లేదు. ఏ టీం అయినా పర్లేదు, అందరం అసలు సురేష్ సార్ అదనేది టీం. మన వెస్టేజ్ లోనే ఉండకూడదు సార్. ఆ టీము ఈ టీం అనేది అసలు మనం నాకు ఆ అందరం టీం ఈ ఒక టీం అని ఏం ఫ్యామిలీ. లేదు మేడం. వెస్టేజ్ సార్ థ్యాంక్ వెస్టేజ్ యూ లేక సార్. వచ్చినంత నేను నేర్చుకుంది ఏంటంటే అందరం కొండేపి టీం అంతే. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా ఓకే బాగా సార్. చేస్తున్నారు. చేయాలి, మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలి లేదు సార్, ఇప్పుడు త్వరగా. దాకా నాకు అనిపించింది ఏంటంటే నేను నిద్రపోతానే ఉన్నాను సార్. ఈ రోజు నాకు అవి మీ మాటల ద్వారా తెలిసింది. నేను థ్యాంక్ ఎన్ని యూ మేడం, మీటింగ్స్ కి థ్యాంక్ ఎన్ని యూ వెరీ మచ్. ట్రైనింగ్స్ వచ్చినా నేను మారలేకపోతున్నా. కంఫర్ట్ లో నుంచి అన్కంఫర్ట్ లోకి రాలేకపోతున్నా. ఈ రోజు నుంచి ఖచ్చితంగా వస్తాను సార్. రావాలి మేడం, ఖచ్చితంగా రావాలి, బయటకు వస్తేనే. ఖచ్చితంగా సార్ మారుతాను. నేను కూడా గెలవాలని కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ థ్యాంక్ యూ అనేవి మేడం, ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం. నెక్స్ట్ బి తులసి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ తులసి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. అక్క గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్క. నిజంగా అదే అందరూ భాగ్యలక్ష్మి మేడం చెప్పినట్టు ఇవాళ అందరూ నిద్రలు వేసి కూర్చొని ఉండాలి. అదేం లేదక్క, మీరు యంగ్, అసలు మామూలుగా కాదు, మీరు డైమండ్ అక్క, మీరు సింగరాయకొండ డైమండ్. అందరూ చాలా మంది ఉన్నారు సార్, డైమండ్లు చాలా మంది ఉన్నారు. అసలు ఈ రోజు మీ జూమ్ నిజంగా జూమ్ లో అక్క అందరూ పైకి లేసి కూర్చొని చక్కగా వినుంటారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా థ్యాంక్ యూ అక్క, మీ థ్యాంక్ గోల్ యూ. రీచ్ అవ్వాలి. ఎవరైతే నెట్టారో వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. నేను చాలా కష్టాలు పడ్డారు. ఐదింటికే జూమ్ లో జాయిన్ అయ్యాను. ఉమ్. 5ంటికి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చొని ఉండే మీకు జూమ్ ఇస్తున్నా. అర్థం అవుతుంది. ఆ రకంగా అంత డిసిప్లిన్ గా ఉన్నారు కాబట్టే ఈ సక్సెస్ అనేది తొందరగా మీ కాడికి వస్తుంది, వచ్చింది అక్క ఆల్రెడీ. అవునక్క, ఆల్ ది అవును. బెస్ట్. చిన్న సక్సెస్ అక్క, ఇక్కడ ఏం నేను పెద్ద గెలవలేదు. కాకపోతే అప్లైనర్ ఏం చెప్తున్నాడో మొత్తం ఇంతకు ముందు ఉన్నాయి మొత్తం మెమొరీ డిలీట్ చేసి కొత్త మెమొరీ షిప్ అన్లిమిటెడ్ కొనుక్కున్నా. అదొక్కటే, ఇక్కడ ఏం లేదు. అవునవును, మీరు అన్నారు చూడండి ఆ ఈగో అవన్నీ అనకూడదు, కానీ నా కాడ కూడా చాలా ఉన్నాయి. అన్ని తగ్గించుకుంటేనే ఈ చిన్న సక్సెస్ అయినా వచ్చింది. ఇంకా మీరు తగ్గించుకోవాలక్క, మాట్లాడుతుంటే చాలా నా తగ్గించుకోవాలి గురించి కొంచెం నాకే చెప్పినట్టుంది. అక్క. అంటే ఈగోలు ఉంటాయి, అయితే బయటికి రావు, కానీ మనకు తెలియకుండా అయ్యే చాలా వరకు మనల్ని బ్యాడ్ చేస్తాయి. చాలా వరకు అవునక్క, అవును. తగ్గించుకున్నాం కాబట్టి ఎక్కడికక్కడ ఈ చిన్న సక్సెస్ అవునక్క, అయినా వచ్చింది. ఇంకా మార్చుకోవాలి మనం, అవునక్క. మార్చాలి. మీరైతే అసలు మారిపోయారు. ఫస్ట్ లో ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి చాలా తేడా ఉంది. చాలా మారినక్క. నేను ఫస్ట్ లో హోమ్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళని ఏరే వాళ్ళని హోమ్ మీటింగ్ తీసుకెళ్ళేటప్పుడు షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని కళ్యాణ మండపం కాడ తీసుకెళ్తే మా అప్లైనర్ కొండే సార్ అడిగాడు నన్ను, క్రాంతి ఉమ్, సార్ నీకేమవుతాడని. ఉమ్. క్రాంతి సార్ నేనే సార్ అన్న. అదే నేను ముందు రోజు మనం హోమ్ మారాలి. మీటింగ్కి వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకెళ్ళాను. మళ్ళీ తర్వాత పని దగ్గర నుంచి అర్జెంట్ గా వచ్చి వేరే వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళా. వాళ్ళిద్దరిని చూసారా? తీసుకెళ్ళినప్పటికీ నా డ్రెస్ కోడ్ చూసి సార్ గుర్తుపట్టలేకపోయాడు. చూడండి మరి, మనం మారేపటికి వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత ఇది అయిపోయారు. డ్రెస్ కోడ్ లోనే. డ్రెస్ కోడ్, జస్ట్ డ్రెస్ కోడ్. అవును సార్, అవును, మెయిన్ ఇంపార్టెంట్ అది అసలు. అవునక్క, మనం ఎలా అవునక్క, ఉన్నా గానీ, సురేష్ సార్ అంటారు చూడండి, మనం ఎలా ఉన్నా గానీ బయట లోపల కొట్టుకున్నా బయటికి ఫ్రెష్ గా కనిపించాలి. అవునక్క, అవునవును, అవును. ఆల్ ది బెస్ట్ అసలు సార్. నేను 25 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా కూడా మా ఊర్లో ఇప్పుడు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. వాడు హెచ్చులోడు కాబట్టి చేస్తారు వాడు అట్ట సార్, పిలిచి చేస్తారు. మీకే అదే చెప్పట్లా, మీకు జరిగినాయి, నాకు కూడా చాలా జరిగినాయి. ఎగతాళి చాలా చేసి జరుగుతుంది వీళ్ళందరూ అక్క. ఈ రోజు అదే పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారన్న మాట వింటుంటే ఏందో అనుకునేదాన్ని. అది నిజమని ఇప్పుడు నా విషయంలో కూడా నేను ప్రూవ్ నిజం. చేశాను అక్క, నేను ప్రూవ్ చేసే అది. చేశారు. ఎందుకంటే నా తమ్ముడే నమ్మల, అన్న ఎవడో నీకు పెద్ద బిస్కెట్ వేసాడు తింటా అయిపోయింది ఉన్నాడు. ఇంకా. అంతే నాకు అంతే అప్పుడు సార్, అంతే అంటుంటారు. గుండె సగం పగిలింది. పగిలిన తర్వాత నేనేం చేశానంటే యూట్యూబ్ ఉంది ఎందుకు, వెస్టేజీ డైరెక్ట్ సెల్లింగ్ అని కొట్టాను. సార్ని అడిగి, ప్రసాద్ సార్ని అడిగి అసలు ఏం కొడితే వచ్చింది సార్ వెస్టేజీ అని. నాకు తెలియదు కదా అది అక్క, నేను మైక్ లో అవునవునవును, చెప్పి ఇంటా ఏదన్నా. అవును. లేదా చాలా మీ పేద సక్సెస్ కుటుంబం నుంచి తొందరలో వచ్చా. వచ్చింది. 1000 పట్టుకోండి గట్టిగా. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. మీకోసం ఇప్పుడు చాలా అవునక్క, మంది అవును. హ్యాండ్ రైట్ చేస్తున్నారు. ఇంకా నన్ను ఇప్పుడు థ్యాంక్ యూ అక్క, తిట్టుకుంటారు. థ్యాంక్ యూ, పర్లేదు. ఓకే 1000 ఓకే, రూపాయల థ్యాంక్ యూ ఫోన్ సార్. తీసుకోవటం కోసం అమ్మను బతులాడి తీసుకున్నా. 3 రోజులు ఓకే. అన్నం తినకపోతే కొనిచ్చింది 1000 రూపాయల ఫోన్. ఈ రోజు 1,24,000 ఫోన్ వాడుతున్నా. వెరీ గుడ్. 11,50,000 పెట్టి డిసెంబర్ లో కారు కొన్నా శబరిమల పోవటం కోసం. ఓకే ఓకే. స్విఫ్ట్ డిజైర్ అదే టాప్ అండ్ చూసారా? మోడల్. అదే ఇదంతా భగవంతుడు, మనం మారితేనే, మనం ఆ నేర్చుకుంటేనే ముందుకెళ్ళాం. ఇది కన్ఫర్మ్ సార్. ఎందుకంటే మనం మారకపోతే ఏది రాదు. ఈ వెస్టేజ్ అనే కాదు, ఏది ఎక్కడున్నా రాదు. మనం సక్సెస్ అవ్వలేం. ఖచ్చితంగా అక్క, అదే ఖచ్చితంగా 100%. రాత్రి మీ మరదలకి ఇంటికి వచ్చి చెప్తున్నా, మన సొంతంగా 5 సీటర్ బండి కొన్నాం. వెస్టేజ్ లో కరెక్ట్ గా 8-9 నెలలు ఆగమ్మాయి. నెక్స్ట్ టైం కార్ ఎవరిది వస్తుందంటే క్రాంతి సార్దే. కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను. 7 వెరీ సీటర్ గుడ్. బండి కొందాం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మీరు థ్యాంక్ యూ అనుకున్న అక్క, అన్ని థ్యాంక్ యూ. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ జే నిర్మలా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. జే నిర్మలా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి.
నెక్స్ట్ జయరాజ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. పివి మేడం అండ్ జయరాజ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ Good morning, జయరాజ్ సార్, sir. వెరీ గుడ్ మార్నింగ్. క్రాంతి సార్ గుడ్ మార్నింగ్. యంగ్ అండ్ డైమండ్ లీడర్ జయరాజ్ సార్. సూపర్ సార్. సెక్షన్ సార్ మామూలుగా లేదు మాట్లాడండి. సార్ ఈరోజు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ, అదే సార్ డిసైడ్ అయ్యాను సార్, మేము కూడా ఈ నెల సెలవు. ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. నిన్న నేను రావాల్సింది, ఎస్ సార్ చెప్పండి. బిజీ మీద రాలేకపోయాను. మేడం పంపించాను. మేడం ఓకే, మాట్లాడతారు ఓకే సార్ ఒకసారి. ఇవ్వండి. సార్ క్రాంతి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేము మీ జూమ్ పోస్ట్ వదలంగానే రాత్రే డిసైడ్ అయ్యాం సార్, ఎట్లయినా ఈరోజు సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వలేదు. తక్కువ మేడం ఖచ్చితంగా లేదు మేడం, డైలీ హ్యాండ్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతుంటే ముందు స్టేజీ సార్. ఫీల్డ్ పోద్ది, మైక్ తీసుకునేప్పుడు మనకి ధైర్యం వచ్చింది. ఈ రోజు కాకపోయినా ఇంకా 5-6 నెలల తర్వాత అయినా నువ్వు మైక్ తీసుకోవాలి, నువ్వు హ్యాండ్ చేయాలి, మాట్లాడాలి. 2 సంవత్సరాలు హ్యాండ్ చేయవు, 3వ సంవత్సరం అయినా ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా సార్. మీరు చూడండి చెప్పిన మేడం, అవును సార్ చెప్పండి. ఒక్కసారి గమనించండి, సింపుల్ గా మీ విషయమే చెప్తాను. జయరాజ్ చెప్పండి సార్ మ్యారేజ్ చేసుకున్నారు, అన్నం వండటం రాదు, కూర వండటం రాదు. 10 రోజులు సార్ వండుతాడు, లేదంటే వాళ్ళ మమ్మీ వండిద్ది. 11వ రోజైనా మీరు వండటం తప్పదు కదా. ఖచ్చితంగా సార్. సేమ్ ఇదే అది. థ్యాంక్ యూ మేడం, మాట్లాడండి సార్ సార్. సార్ మాట్లాడండి. ఎట్టయితే మనం మంట పెట్టుకోవాలి దీంట్లో. మామూలుగా అయితే ఎక్కడైనా సరే, ఇక్కడని కాదు సార్, ఒక ఓకే, ఖచ్చితంగా సార్, వెస్టేజ్ కాదు. ఖచ్చితంగా. అవును నేను కూడా నేను వర్క్ మెయిన్, నేను ఫస్ట్ వర్క్ నేను నేర్చుకున్నాను సార్, కార్పెంటర్ వర్క్. ఎస్ సార్, చాలా పనులు చేశాను. ఎస్ సార్. అది చేసి ఈ రోజున వెస్టేజ్ లో కూడా నేను గెలవాలి అని నేను డిసైడ్ అయ్యాను సార్. ఒకటే Yes, చెప్తే చెయ్యాలని చెప్పని మైసూర్లో చెప్పొచ్చాను. అవును. ఈసారి అంటే మామూలుగా అయితే నేను ఒక 5 మెంబర్స్ అంటే 5 మెంబర్స్ అని అనుకున్నాను సార్. ఓకే, ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ, సూపర్ అట్లా అది చెప్తే చెయ్యాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడే వెస్టేజ్ లో మనం నిలబడితే అవును సార్, ఏదైనా చేయగలం ఖచ్చితంగా సార్, అనేది ఖచ్చితంగా. 100% నేను తెలుసుకున్నాను సార్. ఓకే, ఓకే సార్. నిలబడండి అంటే ఏదో అనుకున్నాను. Thank you, sir. నిలబడడం అంటే మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. అవును సార్, అవును సార్. మనం డిసైడ్ అయ్యి చెయ్యాలి అని అంటే ఒకటే సార్, అన్నం తినకుండా అయినా సరే దీంట్లో ఒకటి అవును సార్. నిద్ర, రెండోది వచ్చేసేప్పుడు ఆకలి. ఎస్ సార్, నిద్ర ఈ 2 ఏడ త్యాగం చేయగలం మనం అని చెప్పి అని అనుకునేవాడిని. ఎస్ సార్. అలాంటిది ఇక్కడ మనం ఈ త్యాగం చేసే, ఈ త్యాగం కోరుకునేది, Yes, విజయం sir. అనేది త్యాగం కోరుకునేది అని చెప్పి 100%. ఎస్ సార్. అలాగనే నేను డిసైడ్ అయ్యాను సార్. ఈ నెలలో సెలవరు మార్చికి 30 తీసుకోవాలని గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. ఖచ్చితంగా సార్. మీ 100%. గోల్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. మీ గోల్ కూడా ఎక్సలెంట్. సార్, మీ గోల్ కూడా 100% రీచ్ అవ్వాలని చెప్పని దేవుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రావెల రాజేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మీ వాయిస్ లో బేస్ ఉంది మేడం. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అనుకున్నాను, ఏ మీటింగ్ లో చూశాను కానీ మీరు క్రాంతి సార్ అని నాకు తెలియదు. మేడం ఇవాళ మీ వీడియో చూసినాక అర్థమైంది సార్. ఓకే మేడం, ఓకే. మీరు జూన్ లో ప్రతి ఒక్క లీడర్ కి ఎనర్జీ వచ్చేటట్టు బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. నేను చేరి 4 నెలలు అయింది సార్. నేను మార్చుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. డిసైడ్ అవ్వండి మేడం, ముందు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యామా? డిసైడ్ అవ్వాలి. నన్ను నేను ఓర్చుకొని నేర్చుకొని మార్చుకోవాలి సార్. ఎస్ మేడం, నా ఎక్సలెంట్ మైండ్ డైలాగ్ సెట్ చెప్పారు. మార్చుకొని నేను కూడా ముందుకు వెళ్ళాలని మీలాగానే అనుకుంటున్నాను సార్. మీరు ఖచ్చితంగా పెట్టుకున్న మేడం. గోల్ సక్సెస్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, మీరు మంచిగా చెప్పారు. దానికి ఒక్క మాట చెప్పాలి మీకు. డిసైడ్ అయ్యారా, డిసైడ్ అయ్యాం అనుకుంటున్నారా? అదొక్కటి మనం తెలుసుకోవాలి ముందు. నేను అవ్వాలి సార్, డిసైడ్ అవ్వాలి సార్. అది మార్చుకోవాలి. డిసైడ్ అయ్యాం అనుకుంటున్నామా, డిసైడ్ అయ్యామా? అదొక్కటే. ఎందుకంటే థ్యాంక్ యూ సార్ మేడం. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి నాకేందో మాట్లాడాలంటే నాకెందుకో కొంచెం వణుకు వస్తుంది. ఏం లేదు మేడం, అంత మాట్లాడాలని పిచ్చి. హ్యాండ్ రైజ్ మన చేస్తున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను సార్. ఇక్కడ ఏం లేదు. జూమ్ లో మాట్లాడితే ధైర్యం వచ్చింది. రేపు మీరు బ్రాంజ్ అవుతారు, సిల్వర్ అవుతారు, మైక్ తీసుకొని 100% మాట్లాడాల్సిందే. తప్పదు. ఈ రోజు కాదు, అం- రేపు మాట్లాడాలి. అందుకనే నేను హ్యాండ్ రైజ్ చేసి అట్లా కట్ట మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. సూపర్, మీరు చాలా వాయిస్ సూపర్ గా ఉంది మీది. అసలు మీరు చేయొచ్చు. థ్యాంక్ సూపర్, యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ షేక్ నంద్యాల రజయ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రజయ మేడం ఫ్రమ్ నంద్యాల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. సహానాజ్ మేడం, ప్లీజ్ అడ్మిట్ గుడ్ చేసుకోండి. మార్నింగ్ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రజయ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. కార్తీ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు బాగా ఫీడ్బ్యాక్ బాగా చెప్పినారు సార్, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేము కానీ మీ గోల్ తీసుకొని ఇంకా అట్లనే మేము కానీ బయలుదేరాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మేడం, మీరు కూడా మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. చాలా ఎక్సలెంట్ గా చేయండి. చాలా మంచి ప్లాట్ఫామ్ కి వచ్చాం మనం. అవును అందరం సార్. కలిసి చేద్దాం. అప్లైనర్ ఏం చెప్తున్నారు ఏనండి కొద్ది రోజులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ షేక్ షహానాజ్ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు చాలా బాగా చెప్పారు సార్ ఈరోజు జూమ్. ఇదంతా మీరు అనుకున్నంత ఏం లేదు మేడం. ఇక్కడ నేను ముందుగా వచ్చే కాబట్టి కొంచెం అప్లైనర్లు ఏం చెప్పారో నేర్చుకొని మార్చుకొని ఈరోజు జస్ట్ మీ ముందు ఇలా మాట్లాడగలిగాను. మీరు కూడా ఏదో రోజు మాట్లాడగలుగుతారు, ఎక్సలెంట్ గా మాట్లాడతారు. మాట్లాడండి మేడం. మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, అది పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని, అది చాలా ఇన్స్పైరింగ్. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నా తమ్ముడు ఇప్పుడు ప్రతి నెల సిఎన్సీలో ఉన్నాడు. ఇప్పుడు 4వ నెల సిఎన్సీ. మీరు చెప్పినట్టే మా అన్న కూడా, నువ్వు సాధించు, ముందల నువ్వు వెళ్ళావు కదా, తర్వాత మేము వస్తాంలే, నువ్వేం సాధించావు, ఇన్ని రోజుల నుండి చేస్తున్నావు అన్నట్టు చెప్పారు. అది మీరు ఆ అందరూ మాట అంటారు మేడం, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, చాలా దారుణంగా అంటారు. అన్నా కూడా మీరు మానుకోవద్దు. చాలా మంచి ప్లాట్ఫారం చిక్కింది, మన అదృష్టం అనుకోవటం. ఇంకా అవును సార్. ఎస్, మన రొట్టె ఇరిగి నేతిలో పడింది అనుకోవటం. ఒక్క సింపుల్ గా చెప్పాలంటే, చెప్పండి సార్. సింపుల్ గా చెప్పాలంటే మన రొట్టె ఇరిగి నేతిలో పడింది మేడం. అవును సార్. చాలా మంచి అవకాశం మనకు వచ్చిన అవకాశం, చిన్న అవకాశం కాదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాట్లాడండి. అదే సార్, నేను కూడా మీలాగే బ్రాంచ్ కొట్టాక వాళ్ళు వచ్చారన్నారు కదా మీ తమ్ముడు వాళ్ళు, అలాగే మా అన్న అవును వాళ్ళు. అవును మేడం, నేను ఇప్పుడు అవును మేడం. బ్రాంచ్ సార్, అది నేను కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. సార్. థ్యాంక్ యూ మేడం మేడం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సూపర్. మీ గోల్స్ మీరు కూడా త్వరగా రీచ్ అవ్వాలి. మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ కింద ఐడీలు వేయాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సహానా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం, నర్సాపేట, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ దినేష్ గారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లక్ష్మి మేడం, మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఈ రోజు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సార్ ప్రతి వాళ్ళం కూడా. కానీ థ్యాంక్ యూ మేడం, నాకైతే థ్యాంక్ యూ. మాత్రం ఇవాళ ప్రసాద్ గారి మీటింగ్, ప్లస్ సురేష్ గారి మీటింగ్, ఆనంద్ సార్ మీటింగ్ అన్ని విన్నట్టు అనిపిస్తుంది సార్. ఏం లేదు మేడం, మొన్న మీరు కూడా జూమ్ ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. చాలా ఎక్సలెంట్ గా మీ జూమ్ విన్న తర్వాత మా కదా నా టీంలో లేడీస్ కూడా కొంతమంది డిసైడ్ అవన వాళ్ళు కూడా అయ్యారు మేడం. చాలా బాగా థ్యాంక్ ఇచ్చారు యూ మీరు సార్. కూడా. థ్యాంక్ యూ లేదు మేడం, లేదు థ్యాంక్ సార్, యూ. నాకైతే సురేష్ గారి మీటింగ్ విన్నట్లే అనిపించింది. మీరు సురేష్ గారు అంతా బాగా సక్సెస్ అవుతారు సార్, అది మాత్రం ఖచ్చితంగా 100%. మేడం, నేను డిసైడ్ అయ్యాను మేడం. అన్నలాగా నేను ఎందుకు తయారవ్వకూడదు అనుకున్నా. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు మేడం.
అసలు ఆ వాయిస్ మీ కసి అంతా సారే సార్. మీరు సార్తో జర్నీ చేస్తే తీసుకున్నారు సార్ మొత్తం. జస్ట్ ఎక్కడ మీటింగ్ అన్న మీటింగ్ అంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాను మేడం. ఎస్ సార్ కరెక్ట్. మేడం అవును మేడం. బాగా చెప్పారు సార్. ప్రతి వాళ్ళని కూడా అంటే చదువుతో సంబంధం లేదని ప్రతిసారి చెప్తారు, కానీ చాలా మందికి డౌట్లు ఉంటాయి. వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం అవ్వలేము, మనకేం తెలియదు అని. కానీ కాదు సార్, ఎందుకంటే మీరు ఉన్నది అసలు మీరు మీ ఇన్కమ్ గానీ మీరు సేఫ్ జోన్ గానీ చాలా బాగా కష్టపడి పైకి వచ్చారు. కానీ ఆ కష్టానికి ఈ కష్టానికి వేరియేషన్ చూసుకొని మళ్ళీ మీరు డైరెక్ట్ సెట్టింగ్ లోకి రావట్లేదు. ఇది ఒక అద్భుతం సార్. మీలాంటి వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువగా ఇటువంటి మోటివేషన్ గా ఇస్తా ఉంటే సార్ అందరూ సక్సెస్ అవ్వచ్చు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా 100%. ఎప్పుడు మీ క్రాంతి సార్ ఒక అన్నదమ్ముడిలాగా మీకు అందరికి, పెద్దోళ్ళకి తమ్ముడిగా, చిన్నోళ్ళకి అన్నగా మీకు ఎప్పుడు నా అండదండలు ఉంటాయి. ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడు జూమ్ అడిగినా కాదనే మాట లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ క్రాంతి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శంకరన్న గారు Thank you ప్లీజ్ so అడ్మిట్ much. చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. క్రాంతి సార్ గుడ్ మార్నింగ్ morning, సార్. గుడ్ శంకరన్న. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చదువు ఎవరు చెప్పారు సార్? మీకు చదువు నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చదువు ఉన్న వాళ్ళే సార్ లెక్క. అర్థమైందా? మీరు సౌదీకి ఎప్పుడు వెళ్తాం అట్లా కోసం మట్టి సార్. మీద సంతకం నేర్చుకున్నాను సార్. మట్టి ఇసుకలో. ఇసుక మీరు అన్నట్టు మచ్చటం కాదు. మీరు అన్నట్టు గౌరవనీయులు సైదుల్ సార్ మీటింగ్ వినే మీరు ఇదయ్యారు అన్నారు సార్. నేను కూడా గౌరవనీయులు సైదుల్ సార్ మాట వినే నేను ఈ స్టేజ్లోకి రావడం జరిగింది సార్. మా గ్రేట్ Excellent సార్. బుల్లెట్ సార్. బుల్లెట్ టీం సార్. నేను సార్. ఆ సారు దీంట్లో సబ్జెక్ట్ ఉంది, మీరు రాండి అన్న, మీరు రాండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీరు ఎంతసేపు ఈ రాజకీయాల్లో తిరిగినా మీకు ఏం గౌరవం లేదు, ఏం లేదు అని అన్నారు సారు. అవును ఆ సార్. రోజు గౌరవనీయులు సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను కనెక్ట్ అయ్యాను సార్. ఆ రోజు మళ్ళీ వెంటనే మరుసటి రోజు కావలికి వెళ్ళాను సార్. ది గ్రేట్ గౌరవనీయులు ఎంఎస్ఆర్ గురూజీ గారి మాటలు విని నేను ఐడియా వేయటం జరిగింది సార్. అవును సార్. అట్లాగే మీరు చెప్పిన మాటలన్నీ కరెక్టే సార్. మనం ఏంటంటే ముందల డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితేనే అవును సార్. దీంట్లో సక్సెస్ వస్తుంది అనేది అక్షరాల కరెక్ట్ సార్. దీంట్లో ఎస్ సార్. ఎస్ సార్. దీంట్లో ఎంత రెస్పెక్ట్ ఉందంటే కరెక్ట్ గా వాస్తవంగా మీరు అన్నారు పార్టీ జెండా పట్టుకుని ఇంతకాలం వచ్చాను. నేను ఇప్పటి నుంచి కాదు సార్, నేను ఎప్పటి నుంచో అందరికి ఇక్కడ ఒంగోలులో చాలా మందికి జెండాలు మోస్తున్నాండి, కానీ అవును ఒక్కడు సార్. కూడా రెస్పెక్ట్ ఇచ్చేడు వాడు ఒక్కడు లేదు లేడు. సార్. మన ఏ అవసరం నాయకుడు వాడుకుంటున్నారు అనేవాడు సార్. కూడా వాళ్ళ అవును స్వార్థం సార్. కోసం వాడుకున్న మొండా కొడుకులే కానీ ఎస్ సార్. కానీ సూపర్ గా మనం చెప్పారు సార్. అంటున్నారే వీళ్ళకి సాయం చేద్దామని లేదు సార్. కానీ మా ఎక్సలెంట్ గా. గ్రేట్ అప్పులైన గౌరవనీయులైన నరేష్ సార్ గారికి నేను 3 తరాలు రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఖచ్చితంగా సార్. నన్ను గమనించారు సారు, గమనించి నా దగ్గరికి రావడం జరిగింది సార్. ఐడియా వేసి నాకు మంచి చేయూతనిచ్చినారు సార్. మీరు చెప్పినట్టు డిసైడ్ అవ్వాలి సార్. దీంట్లో అయితే 10 మందికి సహాయం చేసే నేచర్ ఉంది సార్ ఇందులో. మన 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 మనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ సార్. అలాగే ఖచ్చితంగా మీరు సార్. త్వరగా మంచి సక్సెస్ రావాలని మీకు ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. మీరు మీరు కూడా మంచి మీ గోల్స్ రీచ్ అవ్వాలి అందరికి సార్. కొత్త థ్యాంక్ యూ. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంప్రెషన్ సార్ మీరు. ఎస్ సార్. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం థ్యాంక్ యూ. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శాంసన్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శాంసన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇవాళ సెక్షన్ మాత్రం సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ అంతకు ముందు జూమ్ లో కూడా మాట్లాడారు కానీ చాలా విషయాలు చెప్పలేకపోయాను, ఆగిపోయాను అనుకున్న విషయాలన్నీ వాళ్ళు బయట వేశారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ నేను చైతన్యని. మేడం గుర్తున్నారు మేడం. సార్ మీరు వాయిస్ చాలా బాగా వాయిస్ మాట్లాడారు. ప్రతి ఒక్కటి విలువైన మాటలు మాట్లాడారు సార్. వాయిస్ గుర్తుపట్టాను మేడం. ఫస్ట్ డాక్రా టైం గ్రూప్, మనందరం కలిసి. కరెంట్ బిల్లు, ఎల్ఐసి బిల్లు, వెస్టేజీలో ప్రొడక్ట్ బిల్లు. ఎస్ ఎస్ మేడం. ఎస్
చక్కగా చెప్పారు సార్. మీకు దేవుడు చదువు ఇయ్యలేదని మీరు ఎప్పుడు ఆలోచించలేదు సార్. మీకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎస్ డిసిప్లిన్ మేడం. ఇచ్చాడు, నేర్చుకునే ఇదాకం ఇచ్చాడు. ఏదైనా సరే అవును మేడం. సార్ ఎనికిద సురేష్ సార్ ఎనికిద తిరుగుతూ మీరు తన మేడం మాటలు సార్ ఒక్- మాటలు ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకుంటూ అవును మేడం. ఎస్ మేడం. నేర్చుకున్నారు, సక్సెస్ అవ్వారు. ఇంకా ముందుకెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలి. ఒక్క మాట చెప్తా మేడం, ఆ ఇప్పటికి ఒక్క కంప్లైంట్ ఇవ్వలేదు. నేను 9 నెలలు జాయిన్ అయ్యి ఒక్క రోజు ఆ కూడా అన్నా నాకు హోమ్ మీటింగ్ నువ్వు ఇవ్వాలి అని నేను అడగల. ఆ జస్ట్ ఆయన ఫోకస్ చేసి అంతే. జర్నీ కూడా చేయలేదు నేను సార్ తోటి. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఆ అవును, చాలా మంది బ్యాగులు నేర్చుకున్నారు తీసుకొని సార్, బట్టలు నేర్చుకున్నారు. మల్లికార్జున్ బ్యాగులు సారు, తీసుకొని బట్టలు ప్రసాద్ సార్ తీసుకొని వాళ్ళతోటి ఎస్ సక్సెస్ ఎస్ అయిన వాళ్ళతోనే తిరుగుతూ, ఎస్ మేడం. దినేష్ డిసైడ్ సార్ అయ్యి వాళ్ళతోటి. మైసూర్ లో మాట్లాడాను. మీరు వచ్చారు మైసూరు అవును లో సార్, అవును, మాట్లాడాను కదా. అప్పుడే అవును సార్. డిసైడ్ అయ్యాను నేను. ఇంటికి వచ్చి బ్యాగ్ వేసాను. 5,350 పాయింట్లతో బ్రాంచ్ అయ్యా మేడం. సక్సెస్. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ మేడం. సూపర్. అసలు బాగా మొత్తం మాట్లాడుతున్నారు సార్. ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు రెండోసారి జూమ్ ఇవ్వటం, ఫస్ట్ ఎస్ మేడం. జూమ్ ఎస్ మేడం. లోనేమో నేర్చుకునేటట్టుగా మాట్లాడారు. ప్రతి విషయం నేను నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అని. ఎస్ మేడం. ఇప్పుడు మాత్రం నేను సక్సెస్ అవుతున్నాను, నా పక్కన ఉన్న 15 మందిని 20 మందిని కూడా సక్సెస్ చేస్తున్నాను అని అసలు మీరు ధైర్యంగా చెప్పారు సార్. బూస్ట్, ఖచ్చితంగా మేడం. ఉదయాన్నే 100%. బూస్ట్, హార్లిక్స్, అసలు ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ. సార్. ఈ థ్యాంక్ యూ రోజు సెకండ్ జూమ్ మేడం. విన్న వాళ్ళు ఈ థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం అన్నట్టుగా మాట్లాడారు సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. చాలా మీరు విషయాలు నేర్చుకున్నారు సార్. మీరు, మీ భార్య, మీ మేడం, ఎస్ మీ మేడం. ఇద్దరు కలిసి వెస్టేజ్ లో బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఆల్రెడీ ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. మా మేడం మా జూమ్ లో ఉంది. నేను అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి మాటలు థ్యాంక్ యూ మాకు మేడం. థ్యాంక్ యూ. అందించినందుకు. సూపర్ సూపర్ మేడం. మీరు కూడా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. మీ గోల్స్ కూడా తొందరగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఆల్లక్ష్మి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. ఆర్ఆర్వి ఆల్లక్ష్మి మేడం. గ్లాస్ తీసుకుంటా. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. క్రాంతి సార్ సూపర్ గా చెప్పారు సార్. అక్క నాదేం లేదక్క, అంతా నువ్వే చేసేవక్క. అసలు నిజంగా నీలాంటి తమ్ముడు నాకున్నాడు, నా చిన్న తమ్ముడు. కానీ ఎంత చెప్పినా కూడా మనకి వెస్టేజ్లోకి రాలే. ఇట్లా నా తమ్ముడే ఇంత సూపర్గా మాట్లాడుతున్నాడు అని అంత ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగా చెప్పారు. అవునక్క. ఎన్నో కష్టాల్లో మనబోటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళందరూ కూడా ఇవి జూమ్ విని తెలుసుకొని మారి నిలబడి గెలుస్తారు అని నేనైతే చాలా అంటే చాలా సంతోషపడ్డాను. అంత బాగా చెప్పారు. ఖచ్చితంగా అక్క, ఖచ్చితంగా అందరం గెలవాలి, అందులో మనం ఉండాలి. మీరు చేరుకోవాల్సిన గోలు ఖచ్చితంగా చేరుకుంటారు త్వరలోనే. నేను థ్యాంక్ మనసారా యూ. దేవుణ్ణి కోరుకుంటున్నాను నా థ్యాంక్ యూ. తమ్ముడు థ్యాంక్ యూ వెరీ గెలవాలి మచ్. అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రజనీ రాంబాబు గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. క్రాంతి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ నేను డిసైడ్ అయింది అద్దెంకి వచ్చినప్పుడు సురేష్ సార్ మాట్లాడినే సార్ డిసైడ్ అయింది. నేను ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మీటింగ్ కి నేను మేడం. గ్రూప్ లో మీ మీటింగ్ రాగానే సార్ చదువుకోలేదని ఏం విందామని అని అనుకున్నాను. కానీ మేడం. మీ మాటలు విన్నాక నాకు అనిపించింది సార్, మీరు చదువుతో మీకు పని లేదు, టాలెంట్ ఉంటే చాలు, ఇంకొకటి నేర్చుకోవాలన్న తపన ఉండాలి, ఎస్ మేడం. అది ఉండటం వల్ల ఏదైనా చేయొచ్చు అని మీరు నిరూపించారు సార్. ఇంకొకటి మీరు మైండ్ సెట్ ముందు మనం మారాలి. నేను అనుకునేదాన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇల్లు మారితే బాగుండు, ఏదో ఇంకా మారలేదు అనుకునేదాన్ని. కానీ మారాల్సింది ఇల్లు కాదు మైండ్ సెట్ అన్నారు సార్. నాకు ఆ పాయింట్ ఎస్ మీరు మేడం. చెప్పిన దానిలో నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయింది. ఎస్ మేడం. ఇంకొకటి సార్, చాలా ఇగో ఉండేది నాకు కూడా. కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చినాక చాలా మంది ఇగో తగ్గించుకోవాలి అంటున్నారు, కానీ ఇంకా తగ్గించుకోవట్లేదు నేను. అదొకటి కనెక్ట్ తగ్గించుకోవాలి అయింది మేడం. సార్. ఇంకోటి సార్, మనం బ్యాంక్ చెప్పండి సార్. చెప్పండి మేడం. మనం ఎప్పుడు తగ్గించుకుంటామో మనకి టీం కూడా అప్పుడు వచ్చింది మేడం. అవును సార్. ఎస్ మాట్లాడు. ఇంకోటి సార్, మీరు రెస్పెక్ట్ అన్నారు. రెస్పెక్ట్ బయట ఏ రంగాల్లో లేదు.
నేను మేడం నాది నర్సింగ్ అయిపోయింది సార్. మేదరమెట్లో ఎన్జిఓలో నాకు ఏఎన్ఎం జాబ్ వచ్చింది. సూపర్ అక్కడికి మేడం సూపర్. అక్కడికి వెళ్ళినా గానీ రెస్పెక్ట్ అయితే ఉండేది, కానీ ఏదో ఇవ్వాలన్నట్టుగా ఉండేది. ఎస్ కానీ మేడం నాకు అవును అలా అనిపించలేదు. ఏదన్నా మనకి సొంతంగా రెస్పెక్ట్ ఉంటే బాగుండని చెప్పి నేను ఎస్టేజ్ ఎంచుకోవడం జరిగింది సార్. ఇంకొకటి సార్, బ్యాంకుకి ముందు బ్యాంకు, ఎల్ఐసి, కరెంట్ బిల్లు కట్టమన్నప్పుడు ఎవరు కట్టలేదు. ఎస్ మేడం తరిం తర్వాత తరిం కొట్టారు. ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు కొంచెం గవర్నమెంట్ తర్వాత తర్వాత చిన్న చిన్నగా అలవాటు అయినాక ఇప్పుడు మన సేఫ్ గా బ్యాంకులో అయితే బాగుండని చాలా మంది బ్యాంకులో డబ్బులు అమౌంట్ దాచుకుంటున్నారు సార్. అలాగే మన వెస్టేజ్ లో కూడా ముందు ఎవరు నమ్మరు ఎస్ అని నాకు మీ జూమ్ ద్వారా చాలా కనెక్ట్ అయింది సార్ ఈ రోజు. థ్యాంక్ యూ సార్. మీరు మంచి గోల్ రీచ్ అవ్వాలని నేను థ్యాంక్ యూ దేవుడికి మేడం. మీరు అనుకుంటున్నాను కూడా సార్. మీ గోల్స్ రీచ్ అవ్వాలి. ఓకే మీరందరూ సార్. కూడా క్రాంతి సార్ లాగా నేను ఎందుకు అవ్వకూడదని డిసైడ్ అవ్వండి. అవును సార్. ఇంకోటిసారి మీరు థ్యాంక్ యూ. మాట్లాడుతుంటే సురేష్ సార్ మాట్లాడినట్టు సేమ్ అలాగే అనిపించింది. ప్రతిసారి ఆధార్ కార్డులు ఊరికే రావు, తిక్కల మాటలు ఇవన్నీ అన్నారు. నాకు సేమ్ అలాగే కనెక్ట్ అయింది సార్. రెండో సురేష్ సార్ చూసినట్టే ఉంది సార్ నాకు. ఎస్ మేడం. మన జూమ్ లో ఉన్న 220 మందికి కావాల్సింటే 800 ఓట్లు ఉన్నాయి నాయి. 800 మంది నెంబర్లు ఉన్నాయి, 800 మంది ఫోటోలు ఉన్నాయి. ఎవరికి కావాల్సిన క్రాంతి సార్ కాల్ చేయండి. జూమ్ లో నా నెంబర్ పెడతా గ్రూప్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ లాస్ట్ సార్. కొప్పాడి మహారాజ్ గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. కొప్పాడి మహారాజ్ గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజన్న. చెల్లెమ్మ. గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ. నాకు సేమ్ మీ టైప్ ఏంటంటే ఇలా రిలేషన్స్ లాగా పిలుచుకుంటేనే అదొక ఆప్యాయత సార్. చాలా బాగుంటది. సార్ మేడం ఇలా అంటే చాలా దూరంగా ఉంటది. అట్లనే పర్లేదు చెల్లెమ్మ. కానీ దీంట్లో రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరిని మేడం సార్ అంటే కూడా పలానా దగ్గర గౌరవం ఉంటది కాబట్టి మనం బయట వచ్చినప్పుడు రిలేషన్స్ గా పెంచుకోవచ్చు. మీరు చెప్పిన పాయింట్ బాగా కరెక్ట్ అయింది. అలాగే అంటే సిగ్నల్ లేకపోవడం వల్ల సరిగ్గా ఇక్కడ వినపడలేదు సార్. నాకు కొన్ని కొన్ని పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. మీరు ఫైర్ పెంచుకున్నారు అన్నారు కదా సార్, సైదుల్ సార్ మీటింగ్ వెళ్ళి కనెక్ట్ అయిందండి. నేను కూడా సేమ్ సార్. మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ చెప్పిన తర్వాత కనెక్ట్ అవ్వడం, సుబ్బయ్య శెట్టి సార్ తో మీటింగ్కి వెళ్ళాక వినడం, అది నేను డిసైడ్ అవ్వడం. సైదుల్ సార్ మీటింగ్ అయితే యూట్యూబ్ లో విన్న తర్వాత ఆటోమేటిక్ గా ఫైర్ వచ్చేసింది. మళ్ళీ నేను అయితే మా వాళ్ళు వద్దు మీటింగ్కి వెళ్ళకు ఈ రోజు ఉండు అన్నా సరే నేను లేదు సైదుల్ సార్ వచ్చాడు, సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళాలని గట్టిగా పట్టుబట్టి ఆ రోజు వెళ్ళిపోయాను సార్ నేను. సూపర్ మేడం. సూపర్ అసలు. ఆయన విన్న తర్వాత మామూలు ఫైర్ కాదు సార్. నాకైతే అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. మీరేమన్నా అంటే గెలిస్తే రాని వాళ్ళు అంటే గెలిస్తే వస్తారు రాని వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా వస్తారు. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. స్టార్టింగ్ లో రానప్పుడు మీరు గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా నా ఐడి కూడా వేసుకోండి అన్నారు కదా. అవును అవును. చాలా బాగుంది. చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు హాస్టల్లో ఉన్నప్పుడు అలా ఎంతో కష్టపడి అప్పుడు కూడా ఫుడ్ సరిగా తీసుకోకుండా వాటర్ తాగేసి మీరు అలా ఉన్నారు. ఎన్నో కష్టాలతోటి మేడం. రెండో రోజు హాస్టల్ కి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయా. రియల్ సార్. మాకు చాలా జరిగినాయి. కడుపు మార్చుకొని ఆఫీసులలో ఉండడం, వర్కులు చేయడం వల్ల అవన్నీ జరిగాయి సార్. మీరు చెప్తుంటే మా గతం గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ టీం అందరూ అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ అయ్యా. మాకంటూ స్టేజ్ ఫ్యామిలీ ఉందని హ్యాపీగా మేము కూడా ఎక్కడైనా ఉంటున్నాము. ఖచ్చితంగా చెల్లమ్మ. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, చెప్తాను. నాకు ఆ టీం ఈ టీం ఏమీ లేదు. నీ ఐడీలు నాకు రావు, నా ఐడీలు నీకు రావు. ఇవన్నీ తిక్కల మాటలు చెప్పే మాటలు. ఏదో మన దగ్గర ఉన్న మంచి అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళ టీం వచ్చి ఉత్తి మాటలు. నా ఐడీలు 10 నీకు ఇచ్చినా ఒక్కళ్ళు కూడా నీ కింద ఉండరు. నీ ఎనర్జీ సరిపోదు. నీ ఎనర్జీ వాడికి సరిపోదు. ఇప్పుడు నేను నీ కింద జాయిన్ అయితే నీ ఎనర్జీ నాకు సరిపోదు. ఆ విధంగా నేర్చుకోవాలి. మనం తయారవ్వాలంటే నేర్చుకోవాలి ఫస్ట్. నేను దాని మీద దృష్టి పెడుతున్నాను సార్, ఎక్కువ నేర్చుకునే దాని మీదే. నాకు రాకపోతే మా టీం రాము సార్ ఉన్నారు కదా,
నాకు కొంచెం సపోర్ట్ గా ఉండి కూడా మమ్మల్ని ఇంత దగ్గర తీసుకొచ్చారు. మా సార్ థ్యాంక్ యూ లేకపోతే మేమంతా ఎక్కడుండే వాళ్ళమో. మా గ్రేట్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ దేవుడు దేవతలు ఇచ్చాడు దేవుడు మాకు. ఖచ్చితంగా పమిడి మేడం. వెంకటేశ్వర మేడం, మంచి మంచి టీం, మంచి మంచి లైఫ్ నైట్స్ వచ్చారు. థ్యాంక్ యూ సూపర్ సో మచ్ మా టీం కి, సూపర్ మీకు సూపర్ మీ మేడం. టీం కి అందరికి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ సార్, మీ సపోర్ట్ కూడా నాకు చాలా వస్తుంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ సార్ మేడం, దినేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ లీడర్స్. క్రాంతి సార్, మా టీమ్ కి జూమ్ ఇచ్చి అసలు నిప్పు కణికలను చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఓకే, మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం లీడర్స్. చూడండి, ఓకే, ఈరోజు పర్లేదు సార్. ఒక్క మాట మార్కాపురంలో సార్, ఒక్క మాట. సార్. మేడం సార్, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే అర్థం చేసుకోండి. అందరినీ నాలాగా సక్సెస్ అవ్వాలని, నేనేదో కొంచెం ఎనర్జీగా ఉండాలి. ఈ రోజు నా జూమ్ అయిన తర్వాత ఎంతమంది మారాలి, నేను సైదు సార్కి, సుబ్బయ్య శెట్టికి మారాను. నాలాగా ఎంతమందో మారి నా పేరు చెప్పుకోవాలని చెప్పి నేను మాట్లాడాను. ఏమన్నా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడుంటే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చూడండి, గమనించండి లీడర్స్, ఈ రోజు మార్కాపురంలో ఉదయం 9 గంటలకి రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తర్లపాడు రోడ్డు, ఈరోజు కేవలం ₹5 మాత్రమే టికెట్, మీటింగ్ జరగబోతుంది. సో ప్లీజ్ లీడర్స్, మా మహాగురుజీ సార్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకి వినుకొండలో దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవచ్చు. వినుకొండలో మధ్యాహ్నం 1 గంట నుంచి CITU ఆఫీస్, జయంతి హాస్పిటల్ దగ్గర వెనుక. సో ఆ మీటింగ్ కూడా త్వరగా వినియోగించుకోవాల్సి కోరుకుంటున్నాం. అలాగే సాయంత్రం 6 గంటలకు మన గుంటూరులో మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు సాయంత్రం గుంటూరులో 6 గంటలకి కొత్తపేట DLCPలో మీటింగ్ ఉంది మహాగురుజీది. సో ఈ 3 మీటింగ్స్ ఈరోజు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. అదేవిధంగా 24వ తారీఖు మన MSR గురువు గారిది మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు మనకి అద్దంకిలో అంబేద్కర్ భవన్లో మీటింగ్ ఇచ్చారు మహాగురువు గారు. ప్లీజ్ అక్కడ అద్దంకి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కావల్లో 24వ తారీఖు ఉదయం పొద్దున 9 నుంచి 11:30 వరకు కావల్లో మీటింగ్ ఇచ్చారు మహాగురుజీ. సో గమనించండి లీడర్స్, కేవలం టికెట్ ₹10 మాత్రమే. త్వరగా మీ టీంని ప్రమోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గమనించండి, క్రోసూరులో కూడా 4 గంటలకి ఈరోజు క్రోసూరులో దగ్గరలో ఉన్న లీడర్స్ ప్రమోట్ చేసుకోండి. క్రోసూరు. అలాగే 22వ తారీఖు ఒంగోలు DLCPలో మనకి అగ్రి ట్రైనింగ్ జరగబోతుంది. త్వరగా మీ మానస్ సార్ వస్తున్నారు. సో ప్లీజ్ లీడర్స్, మీ టీం మెంబర్స్ని ప్రమోట్ చేసుకోండి. రైతుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నా కూడా మీకు ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా 22వ తారీఖు ఆత్మకూరు, వింజమూరు మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ టీం. సురేష్ సార్ ఉదయం ఆత్మకూరులో అలాగే మధ్యాహ్నం వింజమూరులో DLCP మీటింగ్స్ ఇస్తున్నారు. సో లీడర్స్, మీ టీం మెంబర్స్ని ప్రమోట్ చేసుకోండి త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 27వ తారీఖు కొండేపిలో 11 గంటలకి ఉదయం పూట మీటింగ్ జరగబోతుంది. సురేష్ సార్ మన గ్రేట్ అప్లైనర్ మెంటార్. అదేవిధంగా ఒంగోలులో కూడా మన సురేష్ సార్ DLCPలో మీటింగ్ ఇస్తున్నారు ఒంగోలు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఇంతటితో మీటింగ్స్ అన్ని క్లోజ్ అయినాయి. ఇంకా ఏమన్నా మీటింగ్స్ మిస్ అయితే గ్రూప్లో షేర్ చేస్తాము. థ్యాంక్ యూ. జూమ్ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను.